శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఇప్పుడు దేవి భాగవతం మీద సామవేదం షణ్ముఖ శర్మ గారి ఉపన్యాసం. వచ్చిన వారందరికీ ఇదే మా స్వాగతం. మీరు ఎక్కడైనా కూర్చోవచ్చు, కానీ ఆ తలుపులు మూయబడతాయి. ఎవరైనా బయటికి వెళ్ళదలుచుకుంటే అటు నుంచి వెళ్ళవద్దని మనవి. ఇలా వెళ్తే ఇటు నుంచి బయటికి వెళ్ళడానికి ద్వారం ఉంది, అటు నుంచి వెళ్ళగమని మా మనవి. శ్రీ షణ్ముఖ శర్మ గారు. అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలపుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే జయ జయ మహేశ దయితే జయ జయ చిద్గగన కౌముదీధారే విద్యాప్రదాన సమయే శరదిందు శుభ్రాం లక్ష్మీ ప్రదాన సమయే నవవిద్రుమాభాం విద్వేషవర్గదలనే చ కమాలనీలాం దేవీం త్రిలోకజననీం శరణం ప్రపజ్యే దేవీం త్రిలోకజననీం శరణం ప్రపజ్యే. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఆలయంలో అధిష్ఠించి అనుగ్రహిస్తున్న దేవతలందరికీ నమస్కారం చేస్తాం. ఆత్మీయులైన మళ్ళీ మీ అందరి ముందు 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇలా కలుసుకుని మరికొన్ని మంచి విషయాలు చెప్పుకునే అవకాశం ప్రసాదించిన
అమ్మవారికి నమస్కారం చేసుకుంటున్నాను. ఇక్కడ గతంలో మనం ఇదే సత్యనారాయణ స్వామి మందిరంలో వివిధ విషయాలపై ప్రవచనాలు చేసుకోవడం జరిగింది. అప్పుడు మీరు చూపించిన ఆదరణ, ఆత్మీయత మళ్ళీ రప్పించే ఇప్పుడు సత్యనారాయణ స్వామి కూడా మహావైభవంగా అన్ని నిర్మాణాలు చేసుకుని అన్ని కళలతో శోభిల్లుతున్నాడు. సర్వదేవతాత్మకంగా ఉన్నది ఈ ఆలయం. అమ్మవారి స్వరూపాలు, అయ్యవారి రూపాలు అన్నీ కనబడుతున్నాయి. ఇలాంటి ఆలయంలో మనం ఒక పవిత్రంగా 5 రోజుల పాటు దేవీ భాగవతాన్ని వినిపించుకోబోతున్నాం. దేవీ భాగవతం అనేది మనకి పురాణాల్లో అష్టాదశ మహాపురాణంలో భాగవతం అష్టాదశ పురాణాల్లో ఒకటేనో మాట ఉన్నది. ఏ భాగవతం అనే ప్రశ్న ఉన్నది, దేవీ భాగవతమా లేదా కృష్ణ భాగవతమా అని. అయితే ఎవరి సమాధానాలు వాళ్ళకున్న 2 వ్యాసుల వారే రచించారు. భాగవతానికి అంటే కృష్ణ భాగవతానికి కూడా పురాణ మర్యాద ఉంది. కానీ కృష్ణ భాగవతం మనం చూస్తే అష్టాదశ పురాణాలు రచించిన వ్యాసుడు ఆ తర్వాత అది రచించాడనే చెప్పారు కనుక పురాణ సంప్రదాయంలో రచింపబడిన ఒక ప్రత్యేక గ్రంథం అని చెప్పాలి. అష్టాదశ పురాణాల్లో భాగవతం అంటే మాత్రం దేవీ భాగవతాన్ని ప్రమాణంగా మనం స్వీకరించాలి. అయితే దేవీ భాగవతం ప్రత్యేకత, కృష్ణ భాగవతానికి ప్రత్యేకత ఏంటంటే 2 కూడా 12 స్కంధములతో ఉన్నటువంటివి. భాగవతం పోల్చుకోవాలంటే అందులో కొన్ని రహస్యాలు ఉంటాయి. గాయత్రి మంత్రం యొక్క విస్తారమైన అర్థం ఉండాలి అన్నారు. అది కృష్ణ భాగవతంలోనూ కనబడుతుంది, దేవీ భాగవతంలోనూ కనబడుతుంది. ఎందుకంటే 2 కూడా గాయత్రి మంత్రార్థంతో కూడిన శ్లోకాలతో మొదలవుతూ ఉంటాయి. అది 2టికి భాగవత లక్షణాలు ఉన్నాయి కనుక మనం 2టిని గౌరవించుకుందాం. ప్రస్తుత అంశం దేవీ భాగవతం. దేవీ భాగవతం కృష్ణ భాగవతంలాగే సప్తాహం చెప్పుకుంటే ఒక మేరకు చెప్పగలరు. సప్తాహం అంటే 7 పూటల ఉపన్యాసం కాదు, 7 రోజుల ఉపన్యాసం. భాగవత సప్తాహం కూడా అంటే అదే. పొద్దుట సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు భగవత్ కథ చెప్పుకొని ఆ రాత్రి ఆ చెప్పిన దాన్ని మననం చేసుకుంటూ అలా 7 రోజులు చేస్తే భాగవత సప్తాహం. అలా చేస్తే కొంత తెలుసుకోగలండి. మరి ఇప్పుడు దేవీ భాగవతానికి అదే మర్యాద, కానీ మనం అలా చేయట్లేదే. 5 రోజులు పెట్టుకుంటున్నాం, అదే 5 పూటలు. 5 పూటల్లో దేవీ భాగవతం చెప్పుకోగలమా అంటే ఎంత చెప్పుకుంటే అంత. ఎంత చెప్తే మొత్తం చెప్పుకున్న ఫలితం వస్తుందో అంత చెప్పుకుందాం. అలా 5 రోజులు మనం దేవీ భాగవతంలో కొన్ని ప్రధానమైన అంశాలు తీసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పాత్రమవుతాం. పురాణం వినేటప్పుడు మన మనస్సుకి ఒక ప్రిపరేషన్, ఒక సంసిద్ధత అవసరం. అదేంటి అంటే సాధారణంగా ఏ విషయమని ఎందుకు వింటాం, తెలుసుకోవడానికి. కానీ భగవద్గీతలు తెలుసుకోవడానికి వినడం కాదు. అంటే తెలిస్తే మళ్ళీ వినడం మానేస్తామా? కానీ భగవద్గీతలు తెలుసుకోవడానికి వినడం మాత్రమే కాదు. భగవద్గీతలు వినడం వల్ల ఒక ప్రయోజనం ఉంది. మనకు పూజ చేస్తాం, ఒక ధ్యానం చేస్తాం, ఒక మంత్ర జపం చేస్తాం. ఎందువల్ల చేస్తాం? తెలుసుకోవడానికి చెయ్యం. ఆ పూజ వల్ల, ఆ ధ్యానం వల్ల, ఆ జపం వల్ల ఒక శక్తిని మనం పొందుతున్నాం, ఒక అనుగ్రహాన్ని పొందుతున్నాం అనే దృష్టితో అవన్నీ చేస్తున్నాం. అవి ఎలాంటిదో భగవద్గీత శ్రవణం కూడా అలాంటిది. మనం కొంచెం శ్రద్ధగా ఏకాగ్రంగా భగవద్గీత వింటే అది కూడా కొన్ని యజ్ఞాలు చేసిన ఫలితాన్ని, కొన్ని సాధనలు చేసిన ఫలితాన్ని, ఉపాసనలు చేసిన ఫలితాన్ని ఇస్తాడు. అందుకు ఒక కథ చెప్తాడు. ఆ కథ చెప్పి కింద ఫలశ్రుతి చెప్తాడు. ఎవరైతే దీన్ని శ్రద్ధగా వింటారో వారికి ఫలానా సిద్ధి లభిస్తుంది అంటాడు. కథ ఏమంటాడు. ఎందుకు అలా చెప్తున్నాడు ఋషి? ఋషి ఎప్పుడు అసత్యం చెప్పడు కదా. పైగా అక్కడ పెద్ద క్లాజ్ పెట్టాడు, శ్రద్ధగా వింటారు అన్నాడు. అంటే మాకేం ఫలించలేదండి అంటే అది లేదన్నమాట. అంటే శ్రద్ధగా వినడం. శ్రద్ధ అంటే శాస్త్రవాక్యముల యందు విశ్వాసం, దాని శ్రద్ధ అంటారు. ఋషులు వాళ్ళు ద్రష్టలు, అతీంద్రియ ద్రష్టలు. వాళ్ళు ఎప్పుడు సత్యం చెప్తారు కనుక వింటే తప్పకుండా మేము బాగుపడతాను. పాజిటివ్ థింకింగ్. శ్రద్ధ అనే మాట నిజానికి పాజిటివ్ థాట్ అనే మాట అర్థం తీసుకుంటే సరే అలాంటి భావంతో వింటే తప్పకుండా ఫలితాలు లభిస్తాయి. అయితే అలాంటి ఘట్టాలు ఏవేవైతే దేవీ భాగవతంలో చెప్పారో అలాంటి ఘట్టాలు మనం ఎంపిక చేసుకునేవారు. దేవీ భాగవత రచన ప్రత్యేకత ఏంటంటే అన్ని పురాణములు వ్యాసుడు తాను సూత పౌరాణికుడికి చెప్తే సూత పౌరాణికుడు సౌనకాది మహర్షులకు చెప్పడం వస్తుంది. భాగవతం అయితే వ్యాసుల ద్వారా సుఖయోగీంద్రులు విన్నారు. ఆ సుఖయోగీంద్రులు పరీక్షిత్ మహారాజు చెప్పారు. మళ్ళీ ఈ విషయం అంతా సూత పౌరాణికుడు తెలుసుకుని సౌనకాది మహర్షులు చెప్పారు. అంటే వ్యాసుడు డైరెక్ట్గా చెప్పిన దానికంటే శిష్యుల ద్వారా పంపించింది ఎక్కువ. కానీ దేవీ భాగవతం ప్రత్యేకత ఏంటంటే వ్యాసుడే స్వయంగా చెప్తాడు దేవీ భాగవతం అంతా. అది ఎవరికి అంటే జనమేజయ మహారాజుకి చెప్తాడు. జనమేజయ అంటే పరీక్షిత్ మహారాజు యొక్క పుత్రుడు. ఆయన సర్పయాగం పూర్తయిన తర్వాత జనమేజయుని వద్దకు వచ్చి దేవీ భాగవతాన్ని వివరిస్తారు వ్యాసుల వారు. అయితే వ్యాసుల వారికి దేవీ భాగవతం ఎలా లభించింది? సాధారణంగా ఒక మంచి విషయం చెప్పడానికి ఒక రచయిత కల్పన చేసి దాని ద్వారా అందిస్తాడు. వ్యాసుడు అలాంటి రచయిత కాదు. వ్యాసుడు మహర్షి. మహర్షి అంటేనే ద్రష్ట అని అర్థం. తపశ్శక్తితో అతీంద్రియ సత్యాన్ని దర్శించేవాడిని ద్రష్ట అంటారు.
దానికే సంస్కృతంలో ఋషి అని పేరు. ఋషి అంటే ఋషయో మంత్రద్రష్టారహ అని నిర్వచనం. ఋషులు అంటే తపశ్శక్తితో అతీంద్రియ సత్యాన్ని దర్శించేవారు ఋషులు. అలాంటి ఋషుల యొక్క దివ్య చరిత్రలన్నీ కూడా అందించిన మహర్షి వ్యాసుల వారు మనకి. అలాంటి వేదవ్యాసుల వారు తాను ఎలా దర్శించాడో స్వయంగా చెప్తాడు జనమేజయుడితో. నాకు ఇది ఇలా దర్శనం ఇచ్చింది అంటే దేవీ భాగవతం వ్యాసుడు దర్శించి ఇచ్చాడు తప్ప రచించి ఇవ్వలేదు. ఎలా దర్శించాడంటే వ్యాసుడు చెప్తున్నాడు, ఒకప్పుడు ఆయన తపస్సమాధిలో ఉండగా ఆయన యొక్క సూక్ష్మదేహం అమ్మవారి యొక్క ఆజ్ఞతో బ్రహ్మాండముల కావలున్న మణిద్వీపంలోకి ప్రవేశించిందట. అక్కడ అమ్మవారు దివ్యమైనటువంటి స్వర్ణ కమలంలో దర్శనమిచ్చారు. ఆయన అమ్మవారికి నమస్కారం చేస్తే ఆ తల్లి తన వరద ముద్రతో ఇలా చూపించింది. అప్పుడు అమ్మవారి పాదాలను దర్శించారు. ఆ పాదాల క్రింద ఉన్న పద్మాన్ని చూశారు. ఆ పద్మపు రేకుల్లో అనేక అక్షరాలు కనిపించాయి. ఆ అక్షరాలన్నీ సమకూర్చుకుని వ్యాసుల వారు భూలోకానికి వచ్చాక అలాగ పద్మపు రేకుల్లో సమకూర్చినటువంటి అక్షర రాసే దేవి భాగవతాన్ని వ్యాసుల వారు చెప్పిన అంశం. అంటే ఇది సాక్షాత్తు అమ్మవారు వ్యాసుల వారికి అందించిన విజ్ఞానం. అలాంటి దాన్ని 12 స్కంధముల యందు విస్తరింపజేస్తూ వ్యాసుల వారు తానే స్వయంగా జనమేజయుడికి బోధించారు. ఇక్కడ ఒక మాట చెప్తారు మధ్యలో, ఎవరైతే అమ్మవారి కథను వింటారో వారికి అనేక యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తుంది. అదేవిధంగా అనేక గ్రహదోషాలు తొలగుతాయి. ఇవన్నీ కూడా చెప్పారు. ఎందుకంటే కలియుగంలో కథాయజ్ఞమే చాలా విశేషం. ఇంకా ఏ యజ్ఞాలు చేద్దామని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే మనకి ఎన్ని యజ్ఞాలు ఉన్నాయో మనకు తెలియదు. వైదిక యజ్ఞాలు కొన్ని, తాంత్రిక యజ్ఞాలు కొన్ని ఉన్నాయి. ఆ వేద యజ్ఞ తంత్ర యజ్ఞాలు కూడా కలియుగంలో క్రమక్రమంగా ఎలా చేయాలో తెలియదు. మన చేతి చేయించిన వారిని సవ్యంగా చేయిస్తున్నారో లేదో కూడా మనకు తెలియదు. తెలిసి తెలియక వాళ్ళు ఏవైనా ఒకదానికోటి చేస్తే యజ్ఞాల్లో ప్రత్యవాయు దోషం ఒకటి వస్తుంది. అంటే ఒకదాని బదులు ఒకటి చేస్తే దానికి విరుద్ధమైన ఫలితాలు కల్పిస్తాయి. కానీ అలాంటి దోషములు లేని యజ్ఞం ఏదైనా ఉందా అంటే కథాయజ్ఞం అని చెప్పారు. భగవత్ కథ కానీ శ్రద్ధాశక్తులతో వింటే అది ద్రవ్యములు ఖర్చు లేదు, తర్వాత శాస్త్ర విధిని ఏమైనా అతిక్రమిస్తామని బాధ లేదు. ఉండవలసిందంతా ఏకాగ్రత వినడమే. ఇది ఒక్కడ చేస్తే కొన్ని యజ్ఞములు ఫలితం లభిస్తుంటాయి. ఇక్కడ మనం ఏవో పుణ్యాలు చేసుకున్నాం కనుకనే ఇక్కడ మనం అమ్మవారి యజ్ఞాన్ని చేసుకుంటున్న 5 రోజులు. అందుకు ఏ భావంతో వినాలో ఇప్పుడు తెలిసింది కదా వ్యాసుల వారు దర్శించిన విజ్ఞానం. అయితే మొత్తం దేవి భాగవతానికి మొదట ఒక శ్లోకాన్ని అందిస్తున్నాడు వ్యాసుడు. ఈ శ్లోకం ప్రథమ శ్లోకమే కాదు, ప్రధాన శ్లోకం కూడా. ఇది ఒక ఉపదేశ శ్లోకంగా మనందరం స్వీకరించడం చాలా ముఖ్యం. దీన్ని అనేక చోట్ల అమ్మవారి ఆజ్ఞగా భావించి ప్రచారం చేయడం జరుగుతున్నది. ఇక్కడున్న కొందరికి కూడా ప్రచార దృష్టి తెలిసి ఉంటుంది. అయినప్పటికీ దేవి భాగవతం ప్రథమ మంత్రం అది. ఆ మంత్రం మొత్తం దేవి భాగవతాన్ని సారాంశం. ఇంకా చెప్పాలంటే అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి శక్తిని కలబోసుకున్న మహామంత్రం అది. ఆ మహామంత్రం దేవి భాగవతం ప్రథమంగా రాస్తాడు వ్యాసదేవుడు. ఆ మంత్రం చేతనే దేవి భాగవతానికి శక్తి వచ్చింది. ఆ మంత్రాన్ని ఒక్కసారి నేను అంటాను, మనందరం కలిసి అంటాం. ముందు నేను పలికిన తర్వాత 3, తర్వాత మీరు పలుకుదురు కానీ. సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. ఇది దేవి భాగవతంలో వ్యాసుడు రాసిన మొట్టమొదటి శ్లోకం. ఇప్పుడు అందరం కలిసి అన్నాం. సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. ఈ మంత్రం మొత్తం అమ్మవారి యొక్క తత్వాన్నంతటిని కలబోసుకున్న మంత్రం. దీని విశేషం మనకి 5 రోజుల్లో రోజు కొంత చొప్పున వస్తూ ఉంటుంది. మొత్తానికి శ్లోకం అంటే సాధారణంగా 4 పాదాలు ఉంటాయి. కానీ ఈ శ్లోకంలో మీరు పరిశీలిస్తే 3 పాదాలు ఉన్నాయి. సర్వ చైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. 3 పాదాలు, ఒక్కొక్క పాదంలో 8 అక్షరాలు, మొత్తం 24 అక్షరాలు. 24 అక్షరాలు 8 మొత్తం ఒక్కొక్క పాదానికి 8 అక్షరాలు. త్రిపాదములు అనగానే చాలామందికి తెలిసి ఉంటుంది. గాయత్రి స్వరూపములు మొత్తం. గాయత్రి మంత్రం కూడా 24 అక్షరాలు, ఒక్కొక్క పాదానికి 8 అక్షరాలు. అలాగే కూర్చోబడింది. అది త్రిపద గాయత్రి అన్నారు. గాయత్రి స్వరూపం చాలా విశేషంగా ఉన్నది. కానీ ఉపనయన సంస్కారమైనటువంటి వాళ్ళు పొందే వేద గాయత్రి వేరు. అది వారికే నియమంగా చెప్పబడింది. ఈ గాయత్రి ఉన్నదే అందరూ హాయిగా జపించగలిగిన గాయత్రిని వ్యాసదేవుడు మొట్టమొదటి అందించాడు. దీనికి ఉపనయనాది సంస్కారం అవసరం లేదు. ఉండవలసినంత భక్తి, అమ్మ అనుగ్రహం కావాలనేటువంటి దృష్టి. ఈ దృష్టితో ఉంటే ఉపనయన సంస్కారం పొందినవాడు గాయత్రి చేస్తే ఎంత ఫలితాన్ని పొందుతాడో, ఇది ఏకాగ్రంగా చేసేవాడు అంత ఫలితాన్ని పొందుతాడు.
అయితే ఈ మాట చెప్పేటప్పుడు ఉపనయన సంస్కారం అయిన వారు మాత్రం ఆ గాయత్రి చేసి ఈ గాయత్రి చేయండి, దానికి ఎగ్గొట్టి దీన్ని చేస్తే లాభం లేదు. వాళ్ళకి మాత్రం అదే, వాళ్ళు అక్కడ అగ్నిహోత్రం దగ్గర ఒట్టు పెడతారు ఉపనయనం జరిగినప్పుడు. అందుకు వాళ్ళు అహరహ సంధ్య ఉపాసీత ఆమరణాంతం, మరణ పర్యంతం మనం చేయవలసిందే. అది చేసి ఇది చేస్తారా ఫలితం బాగుంటుంది. అందుకే విష్ణు సహస్రం చదవాలన్నా లేదా రుద్రాభిషేకం చేయాలన్నా ఉపనయన సంస్కారం అయిన వారికి మాత్రం సంధ్యావందనం చేయనిది లాభం లేదు. ఇతరులకు ఆ బాధ లేదు. వాళ్ళు విష్ణు సహస్రం చదువుకోవచ్చు, ఆదిత్యోదయం చదువుకోవచ్చు, వారికి చేసిన దానికి చేసినంత ఫలితం, గట్టిగా చేస్తే గట్టి ఫలితం. అందుకు అందరికీ పనికొచ్చే గాయత్రి మనం ఈరోజు ఉపదేశంగా పొందాం. అంటే వ్యాసుడికి తెలుసు వేదమంత్రములు కొన్ని మర్యాదలతో ఉంటాయి, వాటికి అధికార భేదాలు ఉంటాయి, కానీ అందరూ ధరించాలి. అందుకు వ్యాసదేవుడు ఏం చేశారంటే ఆ వేదమంత్రములు ఉన్న విషయమును అంతటిని పురాణాల రూపంలో దించి అందరికీ అందించాడు. ఇది ప్రమాదం లేని మంత్రం, ఎల్లవేళలా జపించుకోవచ్చు. మధ్యలో ఎప్పుడైనా ఆపివేసిన దోషం రాదు, మళ్ళీ ఎప్పుడైనా కొనసాగించవచ్చు. అలాంటి ఒక అద్భుతమైన మంత్రాన్ని మనం ప్రథమ దివసం నాడు ఉపదేశంగా పొందాం. సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయ. ఈ మంత్రం మీరు చేయడమే కాకుండా మీ పిల్లల చేత కూడా చేస్తే బుద్ధిశక్తి పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, కావలసినవన్నీ ఇస్తాయి. ఈ 3 పాదముల గాయత్రిలోనే సర్వం ఉన్నది. అసలు అమ్మవారు అంటే ఏమిటో నిర్వచనం ఉంది. మనం దేవీ భాగవతం అన్నాం. ఏ దేవీ భాగవతం? లక్ష్మీదేవి భాగవతమా, సరస్వతీదేవి భాగవతమా, దుర్గాదేవి భాగవతమా, లలితాదేవి భాగవతమా, భువనేశ్వరీదేవి భాగవతమా? ఇద్దరు దేవీలు ఉన్నారా? ఉన్నారు. కానీ దేవీ భాగవతంలో ఏ దేవిది అంటే ఇందరు దేవీ రూపాలతో కనబడుతున్న ఒక్క దేవి. అది దేవీ భాగవతం అంటే ముందు అనేక రూపాలతో మనం అనుగ్రహిస్తున్నటువంటి అమ్మవారు ఒక్కరే. అమ్మవారు ఒక్కరే, ఆవిడ అనేక రూపాలతో అనుగ్రహిస్తున్నది. ఇన్ని రూపాలు అమ్మవారికి ఎందుకు అంటే గతంలో మనం చెప్పుకున్నామో లేదో కానీ మళ్ళీ చెప్పుకుంటే తప్పులేదు. అమ్మవారికి ఎన్ని రూపాలు ఎందుకు అంటే మనకి ఎన్ని అవసరాలు అమ్మవారికి అన్ని రూపాలు. మనల్ని రకరకాలుగా అనుగ్రహించడం కోసం అమ్మ అనేక రూపాలు ధరించింది. ఈ తర్వాత మనకి ఎందుకు ఇన్ని రూపాలు స్పష్టమవుతుంది. అయితే దేవీ భాగవతంలో ఈ శ్లోకంతో ప్రారంభించుకొని అనేక వృత్తాంతాలు చెప్తారు. ఎప్పుడైనా ఏ పురాణమైనా పద్ధతి మాత్రం ఒక్కలా ఉంటుందండి. పురాణం పంచలక్షణం అని 5 లక్షణాలు ఉంటాయి. అది సర్గశ్చ ప్రతిసర్గశ్చ మన్వంతరం, రాజవంశ ఋషివంశములతో కూడినటువంటిది పురాణము. అంటే సర్గము అంటే మొట్టమొదటి సృష్టి, అంటే పరమాత్మ నుంచి సృష్టి ప్రకటింపబడటం సర్గం. ప్రతిసర్గము అంటే పరమాత్మ ఇచ్చిన శక్తితో బ్రహ్మదేవుడి తర్వాత చేసినటువంటి సృష్టి విశేషం. ఇది ప్రతిసర్గము అని చెప్పబడుతుంది. దాని తర్వాత చెప్పబడుతున్నవి దివ్యములైనటువంటి రాజవంశముల యొక్క చరిత్రలు, మన్వంతరములు, ఋషివంశ చరిత్రలు. 5ంటిని చెప్పేది పురాణం. పురాణం పంచలక్షణం. పురాణం ప్రక్రియ ఏ పురాణం చూసినది ఏ ధోరణిలో వెళుతూ ఉంటుంది. ఇప్పుడు దేవి భాగవతం కూడా అలాగే ప్రారంభమవుతుంది. సృష్టి యొక్క ఆరంభం నుంచి మొదలు పెడతారు. అయితే ఇదే సమయంలో కొంచెం ఆలోచనా పరులు, మేధావులు ఉన్నారు కనుక వాళ్ళ కోసం పనికొస్తుందని చెప్తున్నాను. ఒక్కొక్క పురాణం చూస్తే ప్రతి పురాణంలోనూ ఒక్కొక్క భేదం కనబడుతుంది. ప్రధానంగా 5 లక్షణాలు ఉన్న విష్ణు పురాణం ఏం చెప్తుందంటే సృష్టి ప్రథమంగా విష్ణువు నుంచే వెలికి వచ్చింది అని అంటుంది. శివపురాణం చూస్తే సృష్టి అంతా శివుడి నుంచే వచ్చిందంట. మరి శక్తి పురాణం చూస్తే శక్తి నుంచి వచ్చింది అంట. ఇంకా మీరు ఇతర పురాణాలు చూసారో లేదో, చూడకపోతే ఒక బాధ, చూస్తే మరో బాధ. ఎక్కువ తెలిస్తే సందేహాలు ఎక్కువ అవుతాయి, అసలు తెలియకపోయినా అదొక అవస్థ. అందుకే సమన్వయ సూత్రం ఉంటుంది పురాణంలో, దాన్ని బట్టి తెలుసుకోవాలి. ఇంతకీ ఎవరి నుంచి వచ్చింది సృష్టి? విష్ణువు నుంచా, శివుడి నుంచా, శక్తి నుంచా? వ్యాసుడు ఉన్నాడే భలే చమత్కారండి. రాసినవాడు ఒక్కడేగా. పోనీ కొందరు విష్ణు పురాణం రాసి, కొందరు శివపురాణం రాసి, ఇలాగైతే పోనీ గొడవలు రావడానికి ఆయన ఒక్కడే ఇవన్నీ రాశాడు. అది చిత్రం. అంటే ఆయన ఎంత అద్భుతమైన భావనతో చేశాడు చూడండి. కలిదోషం వల్ల మనం గ్రహించలేకపోతున్నాం, కానీ వ్యాసుడి ఉద్దేశం ఇక్కడ తెలుసుకోవాలి. ఎందుకంటే ఎక్కడ చూసినా సృష్టికి పూర్వంగా ఉన్నటువంటిది ఒకటే పరమేశ్వరుడు. పరమేశ్వరుడు అంటే సృష్టి స్థితి లయలు ఎవరు చేస్తున్నాడో వాడు పరమేశ్వరుడు, అంతే కదా. పరమేశ్వరుడు అనగానే శివుడు విష్ణువు అనే భేదం కాదు. సృష్టి స్థితి లయలు 3 ఎవరు చేస్తున్నాడు వాడు పరమేశ్వరుడు, ఒకడే పరమేశ్వరుడు. ఆయన్ని సృష్టి చేస్తున్నప్పుడు బ్రహ్మని, స్థితికారకుడుగా విష్ణువని, లయకారకుడుగా రుద్రుడని వ్యవహరిస్తున్నాడు. ఆయన 3 చేస్తున్నాడు అంటే ఆయనకి ఏముండాలండి? చేయడానికి శక్తి ఉండాలి. శక్తి లేకపోతే 3 చేయలేడు కదా. కనుక శక్తి ఉన్నది. కనుక ఇప్పుడు ఈశ్వరుడు, ఈశ్వర శక్తి విశేషం వచ్చింది. ఆయనే ఎవ్వని చేయి జనించు జగం ఎవ్వని లోపల ఉండి లేడమై ఎవ్వని ఎందడిందు పరమేశ్వరుడు ఎవ్వడు. ఏది చెప్పుకుని శ్లోకం చెప్పుకోవాలి మనం. మన బాగా పరిచయం ఉన్నది. అందుకే వేదం దృష్టిలో పరమేశ్వరుడు ఒక్కడే. సృష్టి స్థితిలో 3 ఆయన నుంచే జరుగుతున్నాయి. 3 పనులు వేరు వేరు కనుక 3 వేరు వేరు రూపాలతో కనబడ్డాడు, కానీ ఆయన ఒక్కడే. అందుకు మనం ఏ దేవతను ఆరాధించినా
ఈ 3 పనులు చేస్తున్నవాడనే భావంతో ఆరాధన చేయడం ఆరాధకుడికి చాలా మంచిది. అందుకు ఒక్కొక్కడికి ఒక్కొక్క దేవత ఏంది ఇష్టం ఉంటుంది కనుక వాడికి ఆ దేవత భక్తి నిలపడం కోసం వ్యాసుడు ఏం చేశాడంటే ఆ పరమేశ్వరుని ఒక చోట శివుడిగా, ఒక చోట విష్ణువుగా, ఒక చోట శక్తిగా చూపించాడు. ఎవరు ఏ దేవతా భక్తులు వారు దాన్ని ప్రమాణంగా స్వీకరించి ఆ దేవతను పరమమైనటువంటి భక్తితో కొలుచుకోవడమే తప్ప ఇతర దేవతలను తక్కువగా చూడడం కూడదు. ఇది ఏ పురాణం ముట్టుకున్నా బేసిక్గా మనకు ఉండవలసినటువంటి అవుట్లుక్. నేను మధ్య మధ్యలో ఇంగ్లీష్ శబ్దాలు చెప్తున్నాయి అనుకోవద్దు. కొన్ని టెర్మినాలజీ పదజాలం ఇప్పుడు భాషలో చెప్తే గట్టిగా నాటుకుంటుందని చెప్తున్నాను. అందుకు అక్కడ ఉన్నటువంటి ఆ దృష్టితో మనం పరిశీలించినట్లయితే ఈ బేసిక్ వాక్యం దీన్ని నహినిందాన్యాయం అంటారు. నహినిందాన్యాయం అంటే ఆ దేవతను గొప్పగా చెప్పడం ఉద్దేశం కానీ ఇంకో దేవతను తక్కువ చేయడం ఉద్దేశం కాదు అన్న. ఇంకా గట్టిగా చెప్తే ఎవడికి పెళ్ళి అయితే వాడే పెళ్లి కొడుకు అంతే కదండి. ఎవడి పెళ్లి కొడుకు వాడికే ప్రాధాన్యం. అప్పుడు మిగిలిన వాళ్ళు కూర్చుంటారు. మళ్ళీ ఇంకోటి పెళ్ళినప్పుడు వీళ్ళు వెళ్ళి కూర్చుంటారు. ఎవడి పెళ్లి కొడుకు అయినప్పుడు వాడికే ప్రాధాన్యమైనట్టు ఎవరి పురాణం చెప్తే వాడికే ప్రాధాన్యం. అక్కడ మనం అంతా పైగా చిత్రం ఏంటంటే ఇతర పురాణాల్లోని కథలు ఇక్కడే కనబడతాయి. ఈ క్షీరసాగర మథనం కథ, వృత్రాసుర సంహారం కథ, ఇలాంటి కథలన్నీ మళ్ళీ ఇక్కడే కనబడతాయి. కానీ ఇక్కడ అది శక్తి పురాణంలో అమ్మవారి పరంగా ప్రాధాన్యం ఇస్తాడు, శివపురాణంలో శివపరంగా ప్రాధాన్యం ఇస్తాడు, విష్ణు పురాణంలో విష్ణుపరంగా ప్రాధాన్యం ఇస్తాడు. ప్రధానమైన కథలు మారు. అందుకు పురాణ విద్య ఒక్కటే దాన్ని 18 రకాలుగా చూపించాడు. అందుకు పురాణాలను జాగ్రత్తగా చూడకపోతే అనేక ప్రమాదాలు ఉన్నాయి. అందులో పురాణం పుట్టిందే ప్రజలకి ధర్మం చేరువ చేయడం కోసం పుట్టింది. ఒక ఆయన అన్నాడు, ఏమండి వేదాలు ఉపనిషత్తులను అనువదించి అందరికీ పంచితే బాగుంటుందని. వాడు 2వ రోజే నాస్తికుడు అయిపోతాడని చెప్పాను. ఎందుకంటే అది అంత తేలిగ్గా అర్థం కావాలి. మనం చెప్పే ట్రాన్స్లేషన్స్ దానికి సరిపోవు. ఎందుకంటే వేదాలు మీనింగ్ఫుల్ వర్డ్స్ కాదు, పవర్ఫుల్ వర్డ్స్. మనకు మీనింగ్ తెలిస్తే సరిపోతుంది, ఆ పవర్ తెలియద్దు. పవర్ని మనం మీనింగ్తో చెప్పగలమా? మనకు పవర్ ఏం తెలుసని. అందుకు టెక్స్ట్ బుక్స్ కావు వేదాలు, నీతి పుస్తకాలు అంతకంటే కాదు. నీతి పుస్తకాలు అంటే నువ్వు మంచిగా ఉండము, సత్యం పలుకుము, దొంగతనం చేయకము, ఇవా మతం అంటే. కనుక మన మతం మాత్రం నీతి పుస్తకం కాదు. అది సూక్ష్మ విజ్ఞానం చాలా చాలా చెప్తుంది. అందుకు మనకు అర్థమైనా అర్థమైపోయినా శక్తి ఉందని నమస్కారం చేసుకుంటాం. ఆ వేదం చెప్పిన ధర్మాన్ని సామాన్యులకు తీసుకోవడం కోసం వ్యాసుడు పన్నిన గొప్ప వ్యూహం ప్రణాళిక పురాణం. అందుకు అలాంటి పురాణంలో దేవి భాగవతం ఒకటి. ఇక్కడ సృష్ట్యారంభ స్థితి చెప్తున్నాడు. అయితే పురాణం కథలు ఇచ్చేటప్పుడు కొన్ని విషయములు ఉన్నాయి. పురాణ కథల్లో సింబాలిజం ఒకటి ఉంటుంది. ఇవన్నీ కూడా నేను దేవీ భాగవతానికి ఉపోద్ఘాతంగా చెప్పడమే కాదు, మొత్తంగా పురాణ విద్యను ఎలాంటి ఫోకస్తో చూడాలనేది మీకు తెలియడం కోసం నేను చెప్తున్నాను. ప్రధానంగా మొత్తం పురాణ విద్యను గ్రహించేటప్పుడు పురాణాలు అనేక కారణాలతో పుట్టాయి. ఒకటి, మనకేదో జ్ఞానం బోధించడం కోసమో నీతి చెప్పడం కోసం మాత్రమే పురాణం పుట్టలేదు. పురాణం ప్రయోజనం అనేక ఉంది. ఎందుకంటే మనం సత్యంగా ఉందామని హాయిగా బతకాలని అనుకుంటూ ఉంటాం, కానీ రోజులు మన చేతుల్లో ఉండవు. మనం అనుకున్నవి తారుమారైపోతుంటాయి. అలాంటివి నిత్య జీవితంలో కనబడుతూ ఉంటాయి. నేను ఇది సాధిస్తా అది సాధిస్తా అనేవాడికి మధ్యలో మోకాలు చిప్పలు పగలడం మనం చూస్తూనే ఉన్నాం. కనుకనే మన కృషితో పాటు ఒక దైవ సహాయం కూడా కావాలి. మన కృషితో పాటు దైవ సహాయం కావాలి. ఒక్కసారి మనం కృషి చేయాలన్న ఆలోచన కూడా సరిగ్గా రాదు, ఆలోచన వల్లనే దైవ సహాయం కావాలి అంతే. అందుకు అడుగున మనకు తెలియని ఒక శక్తి యొక్క సహాయం కావాలి. దానికోసం రకరకాల ప్రక్రియలు ఉన్నాయి. యజ్ఞాలని, యాగాలని, మంత్రాలని, తంత్రాలని, ఇవి ఒకటి ఉన్నాయి. 2, చివరికి జీవన పరమార్థమైన మోక్షమో ఏదో అది పొందాలి. ఇవి మనకు కావాలంటే ఎన్ని సహకరించాలంటే మన ఇంద్రియాలు సహకరించాలి, మన చుట్టూ ఉన్న ప్రకృతి సహకరించాలి, ఆపై మనకు తెలియని అనంత ప్రపంచంలో ఉన్న జ్యోతిష్ చక్రము, నక్షత్ర రాశి, ఇవన్నీ సహకారం కావాలి. ఇన్ని ఉంటే కనుక మనం ఏమి సాధించాలి. కానీ వాటి సహకారం అందించడం కోసం వేదాలు మనకి యజ్ఞాలను ఒకటి ఇచ్చాయి. ఇందాక మనం చెప్పినట్లుగా ఆ యజ్ఞాలు, యాగాలు మనకి తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలిసినా చెయ్యగలిగే అవకాశాల్లో దేశకాల పరిస్థితులు సరిపో కొన్ని యజ్ఞాలకి. అలాగే కొన్ని మంత్రజపాలు, అనుష్ఠానాలు, యోగాలు చేయాలని మన వల్ల కాదు. అందుకు విషయం చేసేదంటే ఒక్కొక్క కథలో ఒక యజ్ఞ రహస్యాన్ని పెడతారు. ఆ కథని జాగ్రత్తగా విన్నా తర్వాత ఎప్పుడైనా మననం చేసుకున్నా ఆ యజ్ఞంలో ఉన్న కొన్ని సంకేత శబ్దాలు అందులో ఉంటాయి. అందుకు పురాణ కథని అనలైజ్ చేయాలంటే యజ్ఞ విజ్ఞానం ఉండాలి, ఇంకోటి ధర్మశాస్త్రం తెలియాలి, 3వది జ్యోతిష్ శాస్త్రం ఉన్నది, మంత్రశాస్త్ర రహస్యాలు ఉన్నాయి, యోగ శాస్త్ర రహస్యాలు ఉంటాయి, అన్నిటికి మించి వేదాంత శాస్త్ర రహస్యాలు ఉంటాయి. ఇప్పటికి 6 యాంగిల్స్ చెప్పాము పురాణ కథ. అంతేగాని ఒక స్టోరీలాగా మనం చూసుకుని పురాణం చదివితే కొన్ని అసంగతంగాను, పేలవంగాను, అర్థరహితంగాను, దేవతలు ఏంటి ఇంత అసహ్యంగా ప్రవర్తించారు అనిపించేటట్టుగాను ఉంటాయి. అది కేవలం స్టోరీ యాంగిల్తో చూస్తే. కానీ ఇందాక చెప్పిన 6 యాంగిల్స్లోకి మీరు వెళ్ళగలిగితే ఇన్ని రహస్యాలు ఉంటాయి.
కొన్ని పురాణ కథలు మీకు చదివితే మీకు తెలియకుండానే కొండెన్ని శక్తి జాగరణ జరుగుతుంది. దానిలో రహస్యం పెట్టారు. అంతేకాదు మనం చదువుకుంటున్న లలితా సహస్రనామాలన్నీ పురాణంలోవే, బ్రహ్మాండ పురాణంలోవే. ఆ పురాణం లేకపోతే మనకి ఏమొచ్చింది? పురాణముల ద్వారానే మనం మరిన్ని తెలుసుకుంటున్నాం. అందుకే దేవీ భాగవతంలో కూడా ఈ రహస్యాలన్నీ ఉంటాయి. ఎందుకంటే నేను చెప్పబోయే కథలు విన్నప్పుడు లాజికల్గా ఆర్గ్యుమెంట్తో ఆలోచించే వాళ్ళకి కొంచెం ఇది అసంగతంగా అనిపించవచ్చు. అందుకే ముందు ఉపోద్ఘాతాన్ని జాగ్రత్తగా వేసి వెళ్తున్నాను ఎలా చూడాలని. ఇప్పుడు కొన్ని ప్రధాన ఘట్టాలు తీసుకుంటూ క్రమ పద్ధతిలో మనం వెళదాం. అమ్మవారి ఒక్కొక్క దివ్య స్వరూపాన్ని ఆవిష్కరించుకుని ఇన్ని రూపములతో అమ్మవారు నన్ను అనుగ్రహిస్తోంది, అనుగ్రహించాలి అని తెలుసుకోవాలి. పైగా పురాణాల్లో మరొక విశేషం ఏంటంటే సింబాలిజం అని ఒకటి ఉన్నది. అంటే ప్రతీకవాదం అంటారు. ఇంకోటి సంకేతవాదం. అంటే కొన్ని సజెషన్స్ ఇస్తూ ఉంటుంది పురాణం పేర్లతో. ఆ పేర్లకు అర్థం తెలిస్తే చాలు, ఓహో ఇందులో కేవలం స్టోరీ కాదు, ఏదో మెసేజ్ ఉందిరా బాబు అని తెలిసిపోతుంది. ఈ సంకేతాలు కొన్ని మంత్రశాస్త్ర సంకేతాలు, కొన్ని యోగ శాస్త్రాలకు సంబంధించిన సంకేతాలు, కొన్ని జ్యోతిష్ శాస్త్రం, ఇంకా రహస్యం కొన్ని వైద్యశాస్త్ర సంకేతాలు కూడా ఉంటాయి. ఇన్ని ఉంటాయి. ఇక మరికొన్ని దేవతల పేర్లు కనబడతాయి. కొన్ని మనం అనుకుంటాం మనలాంటి పర్సన్స్ అనే అనుకుంటుంటాయి, వ్యక్తులని. కానీ అక్కడ చిత్రం ఏంటంటే శక్తుల్ని వ్యక్తుల పేర్లుగా చూపిస్తారు. అలాంటివి మనం కొన్ని చూడబోతున్నాం. శక్తే మనకు అర్థం కావడం కోసం దాని వ్యక్తి పేరుని కల్పిస్తారు. ఇలా మనం ఇన్ని విశేషాలు ఉంటాయి. ఇవి మనం దృష్టిలో పెట్టుకుని దేవి భాగవతంలోకి ప్రవేశిద్దాం. ముందుగా ఆరంభ కథ, సృష్టి యొక్క ఆరంభ స్థితిని వర్ణిస్తూ చెప్తున్నాడు. మనకి ఋగ్వేదంలో నాసదీయ సూక్తం ఉంది. దాని గురించి పాశ్చాత్య మేధావులు కూడా చెప్తున్నారు. ఏంటంటే సృష్టికి పూర్వస్థితిని ఎంత గొప్పగా వర్ణించినటువంటి అంశం ప్రపంచంలో మరొక చోట కనబడదు అని మేధావులు అంగీకరించిన విషయమే నాసదీయ సూక్తం. అంటే అప్పుడు అసలు సృష్టి ఆరంభం కాని స్థితి ఎలా ఉంటుందో మనం ఊహించలేం. ఎంత చెప్పినా మనం సృష్టికి సంబంధించిందే ఊహించగలం, కానీ సృష్టికి అతీతమైన దాన్ని ఊహించలేం. ఎందుకు ఊహించడం? మనం సృష్టికి చెందిన వాళ్ళమే కనుక సృష్టికి అతీతమైన ఊహించడం. ఆ ఊహకందని స్థితిని నాసదీయ సూక్తం చాలా గొప్పగా వర్ణించింది. అప్పుడు కేవలం విశ్వమంతా ఎలా ఉంటుంది అంటే వృక్షము విత్తనంలో ఉన్నట్టుగా ఈ విశ్వమంతా కూడా ఈశ్వర శక్తిలో దాగి ఉంటుంది అని వర్ణించారు. తర్వాత విత్తనం నుంచి అంకురం ఎప్పుడు మొలకెత్తాలో మనకు తెలియదు. ఎవరికి తెలుసు? విత్తనం వేయడం వరకు మన పని. విత్తనం నుంచి అంకురం ఏ కాలంలో మొలకెత్తాలో ఎవరికి తెలుసు? ఆ మాటకు వస్తే మనం తల్లి గర్భంలో ఎప్పుడు పడాలో, ఎప్పుడు వెలికి రావాలో మనకు తెలుసా? అలాగే సృష్టి ఎప్పుడు రావాలనేది కాలం. ఆ కాలం నిర్ణయం చేసి వీళ్ళ కర్మ పక్వతలను అనుసరించి ఒక్కసారి సృష్టిని వ్యక్తీకరించే శక్తి ఒకటి ఉన్నది. ఆ శక్తి అందే సృష్టి నిక్షిప్తమైంది. మళ్ళీ ఆ శక్తి నుంచి సృష్టి వెలికొస్తుంది. అలా మొట్టమొదటి వెలికి వచ్చినప్పుడు అనేక రకాల సృష్టిలు చేయడానికి పనికొచ్చే మొదటి వ్యక్తీకరణ బ్రహ్మదేవుడు. ఇతని సృష్టికర్త అని చెప్తారు. మొట్టమొదటి అతను వ్యక్తమయ్యాట. ఎక్కడ వ్యక్తమయ్యాడు అంటే నారాయణుడు నాభీకమలంలో వ్యక్తమయ్యాడు. నారాయణుడు ఎక్కడున్నాడు? అని ఎప్పుడు ఉండేవాడు ఆయన. అనంత శక్తిమంతుడైన ఈశ్వరుడు అని అన్నాం కదా. ఆ ఈశ్వరుడు యొక్క వ్యక్తీకరణ నారాయణుడు. అయితే నారాయణ నాభీకమలం నుంచి ఉద్భవించాడు బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడు ఉద్భవించిన తర్వాత ఆయనకి ఏం చేయాలో తెలియలేదు. వచ్చాడు కానీ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే అక్కడ జలముల్లో తప తప అని శబ్దం వినబడింది. అంటే తపించు తపించు, అది సజెషన్. అంటే సృష్టిలో ఏది అంత తేలిగ్గా అర్థం కాదు, తపస్సు చేస్తేనే అర్థమవుతుంది. బ్రహ్మదేవుడికి గుర్తుపెట్టుకోవాలి. పుస్తకాలు చదివితే అర్థమవుతుంది, మరొకటి చేస్తే అర్థం కాదు. బ్రహ్మదేవుడు అప్పుడు తపస్సు కూర్చున్నట్ట. తపస్సు అంటే దృష్టిని ఏకాగ్రపరిచి నియమబద్ధంగా ఆయన ఆలోచించడం మొదలుపెట్టాడు. అలా చేయగా ఆశ్చర్యకరంగా అనేక ఎరుకలు కలిగి ఆ తర్వాత ఆయన క్రింద తాను ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసుకున్నట్ట. ఆ నారాయణని దర్శించాడు. ఈ లోపల ఒక వింత జరిగింది. ఆ నారాయణ అనుగ్రహం చేత బ్రహ్మకి వేద విజ్ఞానం లభించింది. ఒక విజ్ఞానం. ఆ విజ్ఞానంతోనే విశ్వరచన చేయగలిగేటువంటి శక్తిని పొందాడు బ్రహ్మదేవుడు. ఈ సమయంలో చిత్రం ఏం జరిగిందంటే నారాయణుడు నిద్రిస్తూ ఉన్నాడు. అక్కడ యోగ నిద్రలో ఉన్నాడు ఆయన. ఆ యోగ నిద్రా స్వరూపంగా ఉన్న ఆ నారాయణ యొక్క చెవి గులిమి నుంచి, దీనికి మళ్ళీ నేను సంకేతం తర్వాత చెప్తాను. అంటే విష్ణువుకు కూడా మాలిన్యం పడుతుందా అనడం కాదు. ఇక్కడ చెవి గులుము నుంచి 2 రసుల శక్తులు వచ్చాయి. వాళ్ళ పేర్లు మధు, కైటభ. ఈ ఇద్దరు కూడా ఏం చేశారంటే వాళ్ళు పుడుతూనే చుట్టూ చూశారు. వాళ్ళకి ఒకడే కనబడ్డాడు. ఆయన చతుర్భుజుడే నిద్రిస్తున్నటువంటి యోగ నిద్రా ముద్రితుడైనటువంటి నారాయణుడు గోచరించాడు. వెంటనే చూసి ఈయన కాస్త నిద్రలేపి యుద్ధం చేస్తే బాగుందా అనిపించింది. ఎందుకంటే కొందరు దుర్లక్షణం అదే. వాడు శాంతిగా ఉంటాడు, ఇంకోటి శాంతిగా ఉండనివాడు. అది నిద్రపోతున్నాడు కదా, వాడిని కదిలించడం, వాడిని కవ్వించడం చేద్దామని చాలా ప్రయత్నం చేశారు, కానీ ఆయన లేవలేదు. అసలు నిద్ర అయితే లేచేవాడు, దొంగ నిద్ర అయితే లేవలేస్తాడు. సామెత ఉన్నది.
అయితే ఇది అసలు నిద్ర కాదు, దొంగ నిద్ర కాదు, యోగ నిద్ర. అసలు నిద్ర అంటే మన దృష్టిలో ఒళ్ళు మరిచి పడిపోవడమే నిద్ర. అదైతే ముద్దు నిద్ర. ఇంకోటి ఉంది, ఎంత చెప్పినా పరతత్వం అర్థం కాదు కదా, దానికి యోగ నిద్ర అని పేరట, అది మోహ నిద్ర అని పేరట. ఆ మోహ నిద్రలో అందరం ఉంటూ ఉంటాం ఎప్పుడు కూడా. యోగ నిద్ర అంటే అటు జ్ఞానము ఉన్నది, ఇది నిద్ర ఉండదు, రెండు ఎక్కడైనా ఉంటాయండి కలిసి. ఆయన దగ్గర ఉంది అది. అంటే అక్కడ నిద్ర అంటే ఏమిటో కాదు, సృష్టిని బహిర్గతం చేయకుండా లోపల దాచిపెట్టుకున్నటువంటి స్థితి అది యోగ నిద్ర అంటే. కానీ ఆయన ఫుల్ ఆఫ్ కాన్షియస్నెస్, ఆ పూర్తి చైతన్యంతో ఉన్నాడు, దాన్ని యోగ నిద్ర అంటారు. ఆ యోగ నిద్ర స్థితిలో ఉన్నాడు ఆయన. ఈ వచ్చిన వీళ్ళిద్దరూ కూడా ఆయన కదిలించారు కానీ కదలలేదు. ఇంత లాభం లేదని పైకి చూశాడు. పైకి చూస్తే ఆ నాభి కమలంలో ఒక ఆయన ఆ వేద విజ్ఞానాన్ని తట్టి మననం చేసుకుంటున్నాడు. వెంటనే ఈయనెవరో బాగున్నాడు, మెలకువగా ఉన్నాడు, ఈయనతో మన సరదా తీరుతుందని వెళ్ళారు. వాడు సరదా ఒక్కటే గొడవ పెట్టుకోడు. తిన్నగా వెళ్ళి ఆయన దగ్గరున్న వేదాలు లాగేసుకున్నాడు. లాక్కోగానే బ్రహ్మదేవుడు లభో దివ్వు అన్నాడు ఆయనకి. ఎందుకంటే జ్ఞానశక్తి ఉంది కానీ యుద్ధం చేసే శక్తి లేదు ఆయన. అప్పుడు ఏం చేయాలో తోచలేదు ఆయన. అయితే ఇక్కడ మనకు వెంటనే ప్రశ్న వేయాలి, వేదాలు తీసుకున్నారు అంటే టెక్స్ట్ బుక్స్ లాగేసుకోవడానికి. వేదాలు టెక్స్ట్ బుక్స్ వైకుంఠం ప్రెస్లో ప్రింట్ చేసి విష్ణు విస్తావు దగ్గర పెట్టుకుని ఆయన చదువుతూ సృష్టి చేస్తున్నాడా? కొందరు పుస్తకాలు చదువుతూ వంట వండుతూ ఉంటారు. అలాగే బ్రహ్మదేవుడు కూడా పుస్తకాలు చదువుతూ సృష్టి చేస్తాడండి. అలాంటి సృష్టి అయితే పుస్తకాల వంట అంత భయంకరంగా ఉంటుంది. కనుక పుస్తకాలు ఎత్తుకుపోయాడు ఆయన. కొందరు అన్నారు పుస్తకాలు అంటే బాగోదు కనుక వేద పురుషులు ఉంటారండి, ఆ పురుషులను ఎత్తుకుపోయారు అక్కడి నుంచి. అంటే ఇది కొంత మేరకు సఫలం. ఎందుకంటే ప్రతిదానికి అధిదేవత ఉంటాడు కనుక వేద అధిదేవత పురుషులను వాళ్ళు ఎత్తుకుపోయారంటే కొంత మేరకు సహజం. కానీ దీన్ని అన్నింటినీ మళ్ళీ నేను ఇందాక చెప్పిన ప్రతివాదంలో తీసి అద్భుతం వస్తుంది రండి. మొత్తం అప్పుడు చూద్దాం. మొత్తాన్ని వేదాలు అపహరించుకుపోయారు ఎవరు? మధుకైటభుడు. ఎందుకంటే కథల్లో ఎక్కువ ఆలోచించకుండా వింటే చాలా ఆనందంగా ఉంటాయి. కానీ ఊరుకోదే ప్రశ్నలు మొలకెత్తు ఉంటాయి. అప్పుడు ఆన్సర్స్ కావాలి కానీ లేకపోతే విని హాయిగా ఆనందించవచ్చు. సరే, మొత్తానికి ఎప్పుడైతే ఈ విధంగా మధుకైటభులు పనిచేశారో ఇది చూశాడు. ఇంక లాభం లేదని పడుకున్న ఆయన లేపడం మొదలెట్టాడు. లేని ఆయన లేవలేదు. అప్పుడు ఆలోచించాడు. ఇది కొంచెం మనం ఆలోచించవలసిన విషయం. ఈ నిద్రపోతున్నాడు, లేవట్లేదు. అసలు మనల్ని నిద్రపుచ్చేది ఏమిటి, మేల్కొల్పేది ఏమిటి, ఇది ఆలోచించాలండి. పగలంతా పని చేసాం, మళ్ళీ ఇంటికి పడుకున్నాం ప్రయత్నించిన వరకు మన పని. కానీ నిద్ర అనేది ఎలా వస్తుంది, మళ్ళీ ఎలా లేస్తున్నాం? ఒక ఆయన అన్నాడు అలారం మోగితే లేస్తున్నానండి. అలారం మోగింది కానీ వీళ్ళు లేవాలిగా. కనుక వీళ్ళలో లేపేది మరొకటి ఉందన్నమాట. పడుకొని పెట్టేది ఒకటి ఉంది, లేపేది మరొకటి ఉంది. ఇది ఆలోచిస్తున్నాడు బ్రహ్మదేవుడు. ఏ చైతన్యం వల్ల మనం నిద్రపోతున్నామో, ఏ చైతన్యం వల్ల తిరిగి మెలకువలో పొందుతున్నామో, అలాగే విష్ణువుకు కూడా ఒక చైతన్యం వల్ల ఆయన యోగ నిద్రలోకి వెళ్తున్నాడు, మళ్ళీ ఒక చైతన్యం వల్ల ఆయన బయటకు వస్తున్నాడు. కానీ ఏ శక్తి ఆయన నిద్రపుచ్చుతోందో, లేదా ఏ శక్తిని ఆయన నిద్రగా స్వీకరిస్తున్నాడో, లేదా ఏ శక్తితో తిరిగి వెలికి వస్తున్నాడో, ఆ శక్తికి నేను నమస్కారం చేసుకుంటాను, ఆవిడ చూసుకుంటుంది అన్నాడు. అని ఆ యోగ నిద్రాదేవిని స్తోత్రం చేయడం మొదలుపెట్టాడు. యోగ నిద్ర అంటే ఇందాక చెప్పినట్టు సృష్టి అంతా కూడా ప్రళయావస్థలో లీనావస్థ. ప్రళయం, లయం అంటే నాశనం కాదండి, లయం అంటే లీనం అన్నట్టు. అంటే బాగా లీనం చేసుకున్న అవస్థ పేరు ప్రళయావస్థ. అంతవరకు సృష్టి ప్రళయావస్థలో ఉంది. అంటే బీజములో చెట్టు ఎలా లీనమై ఉంటుందో అలాగా ఆ శక్తి అంది అంతా లీనమైంది. ఆ లీనమైన శక్తి విష్ణువులో ఉన్నది. ఆ శక్తిని ప్రార్థన చేశాడు మహానుభావుడు. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత అని మనం అనుకున్నట్లే మనలో ఒక నిద్రగా ఉంది, ఆయన ఎందు యోగ నిద్రగా ఉంది. ఆ తల్లికి నమస్కారం చేయగానే ఒక్కసారి ఆ తల్లి ఆయన శరీరాన్ని విడిచిపెట్టింది. ఇంతవరకు స్తోత్రం చేశాడు కనుక ఆయన ముందు ఒక రూపంతో సాక్షాత్కరించింది. ఎందుకంటే మంత్రం అంటూ ఉంటే దేవతకు రూపం అంటూ ఉంటుంది. శక్తే రూపం స్వీకరిస్తుంది మంత్రం ద్వారా. శక్తికి రూపం లేదు, కానీ మంత్రం ద్వారా అనుష్ఠానం చేసిన వాడికి రూపం చూపించగలదు. ఇది తెలుసుకోవాలి. అప్పుడు ఆవిడ రూపం చూపించింది. ఎలా ఉన్నదంటే నల్లగా ఉన్నదిట. పైగా 10 చేతులతో 10 కాళ్లతో ఉన్నది, నల్లని రూపంతో ఉన్నది ఆ తల్లి. ఆ తల్లిని చూసి నమస్కారం చేశాడు. ఆవిడనే మహాకాళి అని అన్నారండి. ఆవిడ సృష్టికి మొదలు. మనం అంటాం సరస్వతి లక్ష్మి కాళి అని, కానీ మనం కాళి మొదలు చెప్పాడు ఇక్కడ. ఎందుకంటే సృష్టి కంటే ముందున్నది ప్రళయావస్థ కదా. ఆ ప్రళయావస్థ నియామకురాలు కాళి అని. అవి నల్లగా ఉందిట. నల్లదనం దేనికి సంకేతం అంటే అంతుపట్టని శక్తికి నల్లదనం అని అర్థం. చీకటి, అనంతమైన చీకట్లో ఏమీ తెలియదు. అలాగే ప్రళయావస్థలో ఏది వ్యక్తము కాదు, అవ్యక్త స్థితికి సంకేతమే నల్లదనము. అందుకు భగవంతుడి గురించి వర్ణించేటువంటి పురాణాలు రంగుని చెప్తాయి, చేతుల సంఖ్యను చెప్తాయి, కళ్ళ సంఖ్యను చెప్తాయి, ముఖాల సంఖ్య చెప్తాయి, చేతుల్లో ఆయుధాలు చెప్తాయి. ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూస్తే దానిలో అనేక సంకేతవాదాలు వస్తాయి. ఆ దేవతా తత్వం అర్థమవుతుంది.
కానీ కాళీ ఆవిడ నల్లని రూపంతున్నది, నాలుక చాచుకుని నోరు తెరచుందట. ఎందుకు అలా నోరు తెరుచుకుందంటే కాలం ఎప్పుడు ఓపెన్ అవుతాయి, ముయ్యదు అది కాలం, దాని పని మింగడమే. నిన్న వెళ్ళిపోయింది, మొన్న వెళ్ళిపోయింది, అన్ని కాలంలోకి వెళ్ళిపోతుంటాయి. కాలో జగద్భక్షక. అందుకు నోరు తెరచుకుందన్న ఉద్దేశంతో నాలుగు వేలాడుతుందండి. ఇది చెప్ప. కొందరు అంటారు మీ దేవతలు చాలా భయంకరంగా ఉంటారని. సత్యం ఎప్పుడు భయంకరంగా ఉంటుంది ఆలోచిస్తే. మనం చెప్పాలి గట్టిగా. అందుకే కాలం యొక్క స్వరూపం అంత చక్కగా చూపిస్తున్నాడు. ఆ కాలాన్ని చూసి అమ్మ అని నమస్కారం చేశారు. కాలం తెలియకపోతే భయపడుతుంది, అమ్మ అని పిలిస్తే అనుగ్రహిస్తుందండి. ఇంకేం కాదు. ఎవడైనా లోకంలో అంటుంటాడు, ఏమంటే అన్నీ ఉండి మీరు ఎందుకండి ఇలా ఉన్నారంటే కాలం బాగోలేదండి, టైం బాగోలేదండి అంటాడు. అందుకే అన్నిటికీ ప్రధాన కాలం. ఆ కాలం అమ్మవారు. కాలాన్ని అమ్మవారుగా కొలుచుకున్న భవ్య సంస్కృతి మనది. అందుకే కాళీ ఉపాసకుడు రామకృష్ణ పరమహంసను ఒక్కసారి మనకి స్మరించుకున్నాం. మహాకాళి దర్శనం అయింది ఆ మహానుభావుడు. అప్పుడు అమ్మవారిని స్థుతించాడు. ఇంకేం లేచాడండి ఎవరు? నారాయణ. అంటే నిద్రగా వదిలింది మెలకువగా వెలికొచ్చింది. అది వచ్చి రాగానే చూశాడు. ఇంకా మధుకేటప్పుడు పరిగెత్తారు అక్కడికి, ఆయన దగ్గరికి యుద్ధానికి. ఇప్పటి ఇంత చాదస్తపాయంతో యుద్ధం కంటే ఇంత బాగుంటుంది యుద్ధం. 4 చేతులు ఇది బాగున్నాడు, ఈయన దగ్గరికి వెళ్ళారు యుద్ధానికి. ఇంకా మధుకేటపుడికి విష్ణువుకి చాలా పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధం ఎప్పటికీ తెగట్లేదు. అదొక బాధ. యుద్ధం మొదలవకపోతే ఒక బాధ, పూర్తి కాకపోతే మరో బాధ. అప్పుడు బ్రహ్మదేవుడు అంటున్నాడు, ఎంతసేపు యుద్ధం, ఇది ముగియాలి. ఇప్పుడు ఆయన తెలిసిపోయింది, ప్రతి వారిలో శక్తి రూపంగా ఎవరున్నారో ఆవిడికే నమస్కారం చేస్తున్నాడు. అందరి బుద్ధిని నియమించే తల్లివి నువ్వు, అమ్మ నువ్వే ఈ యుద్ధానికి ముగింపు పలకాలి అనగానే అమ్మవారు ప్రేరేపించారండి. అమ్మవారి ప్రేరణతో బుద్ధులు పనిచేస్తాయి. అందుకే నా బుద్ధిని ఎప్పుడూ మంచి వైపు ప్రేరేపించమ్మా, మంచి కలిగించేలా ప్రేరేపించమ్మా అని ప్రార్థించాలి. అదే మనం చదువుకున్న మొట్టమొదటి మంత్రానికి అర్థం. అదొక్కటి ప్రార్థిస్తే చాలు, ఇంకేం అడగక్కర్లేదు అమ్మవారిని. మనకి ఏం కావాలో కూడా చెప్పారు, ఎవరిని అడగాలో చెప్పారు, ఏమని అడగాలో చెప్పారు ఆ మంత్రంలో. ఏం కావాలి, ఎవరిని అడగాలి, ఏమని అడగాలి, 3 ఉన్నాయండి ఆ మంత్రంలో. ఆ మంత్రార్థవంతుడు చెప్తాను. మొత్తాన్ని బ్రహ్మదేవుడు ఏం చేశాడు, ఆ విధంగా అమ్మ నువ్వే అనుగ్రహించు అనగానే ఈ మధుకేటప్పుడు బుద్ధి మారింది. బుద్ధి మారి వాళ్ళు విష్ణువు మీద జాలి పుట్టింది. విష్ణువు మీద జాలి పుట్టించేంత మహానుభావులు వీళ్ళు. రాక్షస బుద్ధి అంతే, ఎదురుగోని మహానుభావుని గుర్తించలేదు. వెంటనే అయ్యో ఒక్కడు మన ఇద్దరితో యుద్ధం చేస్తున్నాడు, బల యుద్ధం చేస్తున్నాడు, వీడికి ఏదైనా వరమిద్దామా అన్నట్టు. వెంటనే విష్ణువుతో అన్నారు, నీకేం వరం కావాలో కోరుకో అని. ఆయన చిరునవ్వు నవ్వాడు. సరే దొరికేది బాగుందని, మిమ్మల్ని చంపాలి, మీరు నా చేతిలో చావాలి, అదే నాకు కావాల్సిన వరం అన్నాడు. అని మరీ తెలివైన వాడాడు. వీళ్ళు పోనీ ఆడిన మాట తప్పదు, ఎందుకంటే అప్పుడు ఇంకా నాయకుడు కాలేదు కనుక. ఆడిన మాట తప్పరు కనుక వాళ్ళు మరి ఒప్పుకోవాలి. ఏం వరం కావాలి అని అన్నారు కనుక కోరిన వరం ఇచ్చేయాలి కదా. కనుక ఇప్పుడు చచ్చిపోవాలి ఆయన చేతిలో. కానీ ఆయన తెలివితే చేస్తారా? కనుక ఆయన తెలివితేటలతో అడిగాడు, మన తెలివితేటలతో తప్పించుకుందాం. తెలివితేటలతో తప్పించుకుందాం అన్నదానికి చావు తెలివితేటలని పేరు. ఈయనేమో తెలివితేటలు ఉపయోగించారు వీళ్ళిద్దరు. ఏమనంటే సరే నువ్వు మమ్మల్ని చంపే చచ్చిపోతాం, మరి నీతో యుద్ధం చేయాలి, కానీ ఒక కండిషన్, నీరు ఎక్కడ లేదో అక్కడ మమ్మల్ని చంపు అన్నారు. చుట్టూ చూశారు, అప్పుడు నీరు తప్ప మరొకటి లేదండి, ఏకారణమైనది మొత్తం. కనుక నీరు ఎక్కడ లేదో అక్కడ చెప్పమన్నారు, కానీ నీరు లేని చోటు లేదు, మొత్తం నీరు. అప్పుడు అనుకున్నారు, భలే మనల్నే చంపుదాం అనుకుంటే మనం ఈ వేని మించిపోయాము. విష్ణు ఆయనతో పెట్టుకుంటే ఏమవుతుందండి, మేధావి విక్రమక్రమ, ఆయన మహామేధావి. ఆయన ఒక్కసారి తన శరీరాన్ని పెంచాడు. ఆ పెంచి వాళ్ళిద్దరిని చేతితో పట్టుకుని తొడ మీద పెట్టి చంపేట. నీరు లేని చోటు కదా, అంత చక్కగా వాళ్ళిద్దరి పని పూర్తి చేశాడు. ఇంతవరకు అప్పుడు బ్రహ్మదేవుడు ఆనందించాడు. ఇది కథ. ఇది మనకి దేవీ భాగవతంలో కనబడుతుంది. అదేవిధంగా మార్కండేయ పురాణంలో దేవీ మహాత్మ్యం, దీన్ని చండీ సప్తసతి అని అంటారు. అందులో ప్రథమ చరిత్రము అని అక్కడ కనబడుతుంది. ఇది పెద్ద మంత్రశక్తి అండి. కేవలం ఇక్కడ ఈ కథని మననం చేసుకున్నా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. మొత్తానికి అక్కడ కనబడుతుంది ఈ కథ, ఇక్కడ కనబడుతుంది, ఒకేలా ఉంటుంది అక్కడ ఇక్కడ కథ. దాని తర్వాత కథ ఇప్పుడు మనం చెప్పుకోవాలి. అయితే ఇప్పటి వరకు చెప్పిన దానిలో కొన్ని సంకేతవాదాలు కొంచెం పరిశీలిద్దాం. ఈ కథ నిజానికి సృష్టికి పూర్వం ఎప్పుడు జరిగింది. అప్పుడు ఏం జరిగిందో మనకు తెలియదు కనుక శాస్త్రం చెప్పింది కనుక జరిగింది అనుకో. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది చూడండి. ఒకే విష్ణువు నుంచి బ్రహ్మదేవుడు వచ్చాడు, ఆయన పూజ్యస్థానం. అదే విష్ణువుకి నుంచి వచ్చిన వాడు మధుకేటుడు, వీళ్ళు సంహారస్థానం. ఎందువల్ల ఇది ఆలోచించాలి. అంటే సృష్టిలో మంచి చెడు రెండూ ఒకే చైతన్యం నుంచి పుడుతున్నాయి, అవునా లేదా? మనం ఎవరికో దానం చేసాం, లేదా ఒకరోజు కూర్చుని ఏదో మంచి పని ఒకటి చేసాం. ఎందువల్ల చేయగలిగాం? మనలో ఉన్న చైతన్యం వల్ల చేయగలిగాం. ఇంకెవరినో కొట్టాము, ఇంకెవరినో మోసం చేసాము, దొంగలాడాము, దేనివల్ల చేయగలిగాం? మనలో ఉన్న చైతన్యం వల్ల. చైతన్యం ఎప్పుడూ ఒకటే, మంచి అయినా చెడు అయినా చైతన్యం మాత్రం ఒకటే. మీలో అయినా, నాలోనైనా, దొంగలోనైనా,
దుర్మార్గుళ్ళైనా చైతన్యం మాత్రం ఒకటి. కానీ చేసిన పని బట్టి అది లోకక్షేమంకరమా హానికరమా అనే దాన్ని బట్టి మనం నిర్ణయిస్తున్నాం. కానీ చైతన్యం ఒకటే కదా. అలాగే మనం చెడు పని చేయడానికి లేదా జ్ఞానానికి దూరంగా బతకడానికి ప్రేరేపించేవి 2 శక్తులు ఉన్నాయి, మనలోనే ఉంటాయి. 2 గుణాలు, రజోగుణం, తమోగుణం. ఈ 2 మహాప్రమాదకాలు. ఇవి అవసరమే కానీ ఎక్కువ అయిపోతే మహా కష్టం. తమోగుణం వల్ల నిద్ర వస్తుంది కానీ మంచిది, ఇంటికి వెళ్తే పర్వాలేదు, ఇక్కడ వస్తే కష్టం. అందుకు కొన్ని గుణాలు బాగుంటాయి కానీ ఎప్పుడు ఎక్కడ ఎంత మేరకు ఉండాలో డోసేజ్ ఒకటి ఉంటుందండి. ఆ డోసేజ్ అతిక్రమించితేనే మహాప్రమాదం. అలా అతిక్రమించిపోతే రజోగుణ తమోగుణాలు అతిక్రమించిపోతే ప్రపంచానికి ప్రమాదం. అలాంటి రజోగుణ తమోగుణ వికారాలు చైతన్యం వల్ల వస్తాయి, సత్వగుణము చైతన్యం వల్లనే వస్తుంది. కానీ చైతన్యానికి నిజానికి ఈ 3 గుణాలు లేవు, దానివల్ల వస్తాయి. భూమి నుంచి రకరకాల చెట్లు పెరుగుతాయి కానీ చెట్టుకున్న పులుపు తీపి భూమిది కాదుగా, వృక్షాలు. అదేవిధంగా గుణాలు ఎన్నైనా చైతన్యం ఒకటి. ఆ చైతన్యం అంతటా వ్యాపించిపోయి ఉన్నది కనుక దాని పేరు విష్ణువు. విష్ణువు అంటే వ్యాపకుడు, ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన నుంచి 3 గుణాలు ఎలా వ్యక్తీకరింపడ్డాయంటే ఆయన సత్వగుణం ఎప్పుడు జ్ఞానానికి ఆనందానికి హేతువు సత్వగుణం అండి. మన సత్వగుణం పెరుగుతున్న కొద్దీ జ్ఞానం కలుగుతుంటుంది, ఏ జ్ఞానమైనా. రజోగుణం పెరుగుతున్న కొద్దీ కామక్రోధాలు కలుగుతుంటాయి. తమోగుణం పెరుగుతున్న కొద్దీ నిద్ర, బద్ధకము, వాయిదాలు వేయడం పెరుగుతుంటాయి. 3 గుణాలు మనకు ఉండాలి, సృష్టిలో ఉంటాయి. కానీ ఆ సత్వగుణానికి జ్ఞానం వస్తుంది కనుక బ్రహ్మగారికి వేద జ్ఞానం వచ్చింది. చూడండి, ఇక్కడ వేదములు ఇచ్చుట అంటే పుస్తకాలు కాదు, పురుషులు కాదు. జ్ఞానం బుద్ధికి ఇస్తారు కానీ చేతికి ఇవ్వరు. మీకు ఎంత అద్భుతమైన ఉపనిషత్తు చేతికి ఇచ్చినా నాకేం ప్రయోజనం, మీకేం ప్రయోజనం? అక్కడ నుంచి వెళ్ళి ఇంటి ర్యాక్లో ఉంటుంది అది, అంతేగాని ఇక్కడికి వెళ్ళదు. కానీ పుస్తకాలు చేతికి ఇస్తే ప్రయోజనం ఏం లేదు, పుస్తకం మస్తకానికి వెళ్ళాలండి. అందుకు బుద్ధికి అందేది విద్య కానీ చేతికి అందే పుస్తకం విద్య కాదు. అందుకు బ్రహ్మగారి బుద్ధికి విష్ణువు జ్ఞానాన్ని ఇచ్చారు అర్థం. సత్వగుణానికి జ్ఞానం వస్తుంది కానీ బ్రహ్మగారికి జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానమే వేదం. ఈ రజోగుణ తమో గుణాలకు వచ్చేసే అంటే జ్ఞానాన్ని అపహరించుకుపోతాయి. ఇది చూడండి, మనకున్న జ్ఞానం దేనివల్ల దెబ్బతింటుందంటే రజోగుణ తమో గుణాల వల్ల. రజోగుణం వల్ల అహంకారం పెరిగి కామక్రోధాలు పెరిగి నా అంతటి వాడు లేడు, నాకు వీడు చెప్పేదే అంటాడు, జ్ఞానం పోతుంది. తమో గుణము అటువంటి చెప్తూ ఉంటే వీడు నిద్రపోతూ ఉంటాడు, జ్ఞానం రాదు. కనుక జ్ఞానానికి దెబ్బలేంటి? రజోగుణం తమోగుణం. అందుకు 2 రాక్షసులు వేదాలు అపహరించారంటే అర్థం ఇదండి, మరొకటి కాదు. మధు కైటభ ఇదొకటి నీళ్ళు తెలుసుకోవాల్సింది. వాళ్ళిద్దరూ పనిచేశారు. సరే, అప్పుడు సత్వగుణానికి ఇంకో తెలివితేటలు రావాలి. జ్ఞానం పోతే పోయింది కానీ ఈ చైతన్యమూర్తి అయిన పరమేశ్వరుని శరణు వేడాలి. అది బ్రహ్మదేవుడికి వచ్చిన థాట్. అది గొప్ప థాట్. దానివల్ల బయటపడ్డాడు. వాళ్ళని చూసి లబోదిగోమన్నంతసేపు ఆయనకి ఏమీ ప్రయోజనం లేదు. ఆయన చేసిన గొప్ప పని ఏమిటంటే ఆ చైతన్య స్వరూపుడు కదా పరమేశ్వరుడు, ఆ చైతన్య అమ్మవారు, ఆ చైతన్యాన్ని సరెండర్ అయిపోయాడండి. అది తెలుసుకోవాల్సింది. మనం కూడా రజోగుణ తమో గుణాలు బాధిస్తుంటే మనం చేయవలసిందల్లా ఆ తల్లిని శరణ వేయటమే. అది బ్రహ్మదేవుడు మనకు అందరికి ఇచ్చిన గొప్ప మార్గం, ఉపదేశం. ఆయన చేసింది అమ్మవారిని ప్రార్థన చేశాడు. వెంటనే ఈ 3 గుణాలకి మూలమైన చైతన్య స్వరూపుడు మన అమ్మవారు వెలుకొచ్చాడు ఒకసారి. అంటే మనం నిద్రిస్తున్నటువంటి ఎరుకున్నదో అది మేల్కొంది, అది అర్థం అనమాట. ఆ మేల్కొన్న ఆ శక్తి వెలుకొచ్చింది. ఆ తల్లి అనుగ్రహంతో మధుకేటవ సంహారం పూర్తయింది. రజోగుణ తమో గుణములు నిగ్రహింపబడ్డాయి. అది దీని యొక్క కథల సంకేతం. ఇప్పుడు చెప్పండి, ఎంత బాగుంది పురాణ కథ. అలా ఒక్కొక్కటి తీస్తూ ఉంటే అద్భుతాలు వస్తాయి. ఇవి నేను బయటకు తీయడానికి ఏదో మన తెలివితేటలు ఉపయోగించక్కర్లేదు. శాస్త్రం ఒక టెక్నిక్ చెప్తుంది, ఆ టెక్నిక్ పట్టుకుంటే తెలుసుకుంటుంది. అందుకే పురాణాలు మనంతట మనం పుస్తకాలు కొనుక్కొని చదివేసుకుంటూ తెలుసుకుంటున్నామని కూడా ప్రమాదం ఉందండి. ఎందుకంటే శాస్త్రాన్ని అన్వయించుకోవాలి. ఇప్పుడు ఆరోగ్యానికి చాలా మంచిదని మనం దొరికిన మెడిసిన్ పుస్తకాలన్నీ ఇంట్లో తెచ్చిపెట్టుకుని రోజు చదువుతుంటే ఏం ప్రయోజనం? దానితో వైద్యం చేసుకుంటే మరో ప్రమాదం. దానికంటే ఒక శిక్షణ అవసరం, ఒక స్టడీ అవసరం. అలాగే పురాణాలు ఇవన్నీ కూడా కాలక్షేపాలు కాదు, దానికి చాలా స్టడీ అవసరం. ఆ స్టడీకి ఒక సంప్రదాయం ఉంది, ఒక స్కూల్ ఉంది. దాని ప్రకారంగా గురువుల ద్వారా గ్రహించాలి. అందుకే శ్రీనాథ మహాకవి అంటాడు, పురాణార్థ విధుల వలన పురాణ అర్థవేత్తల ద్వారా పురాణం వినాలి. అంతేగాని మీనింగ్ వేరు, అర్థం అన్నప్పుడు దాని అన్వయం జాగ్రత్తగా తెలియాలి. అందుకే పురాణాలు సంకేతాలు తెలియాలి. ఇప్పుడు ఎంత అద్భుతమైన భావం చెప్తున్నాడు కానీ అదంతా మనకదే. ఎప్పుడైతే ఆ మహాకాళి అనుగ్రహించిందో పని పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఆ కాళి మరి కనబడలే, వెళ్ళిపోయింది. ఇంకా విష్ణువు బ్రహ్మ ఇద్దరు మిగిలేరండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం? సృష్టికి సంబంధించిన విజ్ఞానం చాలా చాలా చేయాలి. ఎలా చేయాలి? మనం ఇద్దరమైనా ఉన్నాం ఇంత చీకట్లో అన్నట్టు విష్ణువు. నేను ఉన్నాను, 3 ఆయన వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చారంటే బ్రహ్మదేవుడి యొక్క నుదుట్లోంచి వచ్చాడు. ఎందుకంటే ధ్యానం చేసేటప్పుడు ఎవరైనా భ్రూమధ్యంలో పెడతారు. ఆ భ్రూమధ్యం నుంచి వచ్చిన చైతన్యమే శివుడు, రుద్రుడు. ఆయన వెలికి వచ్చాడు. నేను ఉన్నాను. మన ముగ్గురు ఏం చేయాలి? వాళ్ళు అంటున్నట్ట
కానీ బ్రహ్మగారు ఇక్కడ నిబ్బరంగా ఉన్నాడు. ఆయన కూడా తెలిసిపోయింది, సమస్య వస్తే శరణు వేడాలని టెక్నిక్ అని తెలిసిపోయింది కనుక ఆయన హాయిగా ఉన్నాడు. ఆయన చెప్పాడు, నాకు ఇంత సమస్య వచ్చినప్పుడు నేను ఆ పని చేశాను, ఇప్పుడు ముగ్గురు కలిసి పని చేద్దాం. ఇంత చీకటి, అప్పుడు ఆ చీకటిని వర్ణించలేమండి. దాన్ని ఉపనిషత్తు అందంగా చెప్పింది. యదా తమస్తన్నది వాన రాత్రి నసన్న చాసత్శివ ఏవ కేవలః. అప్పుడు చీకటి లేదు, వెలుగు లేదు. అలాంటి చీకటి అంటే వెలుగు లేదంటే చీకటి ఉందని ఒప్పుకోవాలి, చీకటి లేదంటే వెలుగు లేదని ఒప్పుకోవాలి. మీరేంటంటే మరి అలా చెప్తారు, చీకటి లేదు వెలుగు లేదు అంటే ఆ స్థితి మనం ఊహించగలమా? మనం చీకటి వెలుగులు సృష్టికి సంబంధించినవి మాట్లాడుతున్నాం, కానీ సృష్టికి అతీతమైనప్పుడు చీకటి లేదు, వెలుగు లేదు, కారణము లేదు, కార్యము లేదు. ఆ స్థితి ఊహకందదు. అదే నాసదీయ సూక్త సారం. ఆ స్థితి కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి. ఆ స్థితిలో ముగ్గురు కలిసి ఆ సర్వచైతన్య రూపుడైన అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఉన్నారు. శక్తిని, అక్కడ అమ్మవారిని నేను అన్నాను కానీ స్త్రీ కాదు, పురుషుడు కాదు, కేవలం శక్తి. ఎందుకంటే సృష్టిలో పాపం వాడికి శక్తి లేదండి అంటారు. అబ్బో వాడు శక్తిమంతుడండి అంటారు, అంతేగాని వాడు బ్రహ్మ లేడండి, వాడు విష్ణువు లేడండి, శివుడు లేడండి అంటారు. శక్తి లేదండి అని ఎవరికైనా, నేను బ్రహ్మగారికైనా నీకేం వరం కావాలన్న భక్త అంటే ఎత్తడానికి చెయ్యెత్తడానికైనా అని బలం ఉండాలి, వరం తీర్చగలిగే శక్తి అయినా ఉండాలి. కానీ శక్తి లేకపోతే ఎవడూ లేడు. ఆ శక్తే ప్రధానం కదా. అందుకు ఆ శక్తిని శరణవేడి వీళ్ళు ముగ్గురు ప్రార్థన చేసేటప్పుడు వింత జరిగిందండి. ఎంత అద్భుతం చెప్తుందో పురాణం. ఒకవేళ ఇది కల్పనే అయితే ఆ కల్పనకి నమస్కారం, ఇది సత్యమైతే సత్యానికి మరో నమస్కారం. అంత అద్భుతంగా చెప్పాడు. అంత జ్ఞానాన్ని ఏవైతే మనం ఈ రోజుల్లో అంతరిక్ష పరిశోధనలు ఇవి చేసి పట్టుకునే జ్ఞానాన్ని ఒక అందమైన కథగా చెప్పి ఆత్మీయం చేశాం. ఎందుకంటే జ్ఞానం ఎప్పుడు డ్రై అండి, దాన్ని రసవంతంగా చెప్తే ఆస్వాదించడానికి బాగుంటుంది. అందుకే కథలు జ్ఞానాన్ని రసవంతంగా ఇస్తాయి. పురాణ కథలు మనల్ని ఆకర్షించడానికి చెప్పారని నేను చెప్పట్లేదు. పురాణ కథలు మరొక రహస్యం ఉంది, అది కూడా ఇప్పుడు తెలుసుకోండి. ఎందుకంటే ఆలోచనాత్మకంగా చూడాలి పురాణాన్ని. పరోక్ష ప్రజ ఇవకి దేవాహ అని వేదంలో మాట ఉన్నది. దేవతలకిట స్తోత్రం చేయాలంటే డైరెక్ట్గా చేసే స్తోత్రం కంటే పరోక్షంగా చెప్తే చాలా ఇష్టం. కవిత్వంలో కూడా ఇలాంటివి ఉంటాయండి. డైరెక్ట్గా పోడే కంటే 4 వాక్యాలు వేసి అటు ఇటు పోపు వేసి చెప్తే భలే ఉంటుంది మనకి. కవిత్వం ఏంటంటే అది నేరుగా చెప్పకుండా తిప్పి చెప్తుంది. అదే కదా కవిత్వం యొక్క విశేషం. అదేవిధంగా దేవతలకు కూడా పరోక్ష ప్రయోగ అంటే పరోక్షంగా చెప్పాలి. అంటే ఒక ప్రతీకవాదంతో కథారూపంలో దేవతాశక్తులను చెప్తే వాళ్ళకి చాలా సంతోషం. అందుకే దేవతలు సంతోషించడానికి కథలు కూడా. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ముగ్గురు ప్రార్థన చేస్తూ ఉంటే ఆశ్చర్యకరంగా ఒక విమానం వచ్చింది. ఏంటి, అంధకారంలో ఒక వెలుగు లీలుతున్న విమానం వచ్చింది. లేకపోతే చీకట్లో పోల్చుకోవడం కూడా కష్టం. అంటే ఆ వెలుగు లీలుతున్న విమానం వచ్చింది. ఆ విమానానికి పైలట్ లేడు, ఎవడు లేడు, విమానం ఉంది. ఏమిటి విమానం అంటే వాళ్ళకు ఒక ప్రేరణ వచ్చింది. ఏంటంటే దానిలోకి ఎక్కండి మీ ముగ్గురు అని. వీళ్ళు ముగ్గురు చేసేది లేక ఆ విమానాన్ని ఎక్కారు. అప్పుడు విమానం వాతరం హసా ఉంటుంది ఇవి భాగవతం. అంటే ఏదో తెలియని ఒక వాయువు నడుపుతున్నట్టుగా విమానం కదిలిపోతుంది. వీళ్ళ పని కూర్చోవడం, దాంతోపాటు వెళుతున్నారు. క్రమంగా ఈ విమానం ఈ చీకటంతా దాటుకుంటూ వెళ్ళిందండి. వెళ్ళగానే ఆశ్చర్యకరంగా ఒక లోకం కనబడింది. ఆశ్చర్యకరంగా ఆ లోకంలో అద్భుతమైన కమలం పైగా వెలుగులతో ఉంది. ఆ కమలంలో 4 ముఖాలు బ్రహ్మదేవుడు, ఇంకా అనేక మంది దేవగణం ఋషులను కలుగుతున్నారు. అప్పుడు ఒక్కసారి విష్ణువు శివుడు కూడా తిరిగి వెనక్కి, ఇక్కడ బ్రహ్మగారు ఉన్నారు, ఈ బ్రహ్మగారు ఎవరు అనుకుంటున్నారు. చూడడం వరకే, దిగి మొత్తం రీసెర్చ్ చేద్దామంటే లాభం లేదు, మళ్ళీ కదిలిపోతుంది విమానం. అలా వెళుతూ ఉంటే పెద్ద క్షీరసాగరం, దాని మధ్యలో నాగశయనం విష్ణువు కనబడ్డాట. ఇప్పుడు ఈ విష్ణువు ఆశ్చర్యపోతున్నాడు. అలా వెళుతుంటే కైలాసం, అక్కడ ఒక శివుడు, ఈ శివుడు ఆశ్చర్యపోతున్నాడు. ఇలాంటివి ఎన్నో చూసుకుంటూ వెళ్ళేస్తాడు. ఆగేది ప్రశ్న లేదు, అలా విమానం వెళ్ళిపోతుంది. ఇది ఎక్కడ ఆగితే అక్కడ దిగాలి, అది దిగమంటే దిగాలి, ఇన్ని ఉన్నాయి. అలా క్రమంగా ఈ విమానం దాటి ఒక భవ్యమైనటువంటి చోటుకు వెళ్ళిందట. అక్కడికి వెళ్ళేటప్పుడు కలమైన దృశ్యాన్ని వర్ణిస్తున్న దేవి భాగవతం చాలా రమ్యంగా. అదేంటి అంటే క్రమంగా వాతరం హసా వాయువేగంతో వెళుతున్నటువంటి ఆ విమానం ఒక చోటుకు చేరుతుంది. అక్కడ వాళ్ళకు సముద్రం కనబడింది అన్నారు. ఆ సముద్రం చూడండి, సుధా సముద్ర సంప్రాప్తో మిష్టవారి మహోర్మిమాన్ యాదోగణ సమాకీర్ణశ్చలద్వీచి విరాజిత. ఒక సుధా సముద్రం కనబడింది. అంటే నీటి సముద్రం కాదు, సుధా సముద్రం, అమృతమయమైన తెల్లని జలాలతో కూడినటువంటి సముద్రం. ఆ సముద్ర మధ్యంలో ఒక ద్వీపం, అది మణిగణ సమాకీర్ణం. వెంటనే ద్వీపం అంటే ఏమిటో తెలుసుకుంటుంది మీకు. ఒకప్పుడు ఆర్యాది చెప్పుకున్నాం కదా, ఇక్కడ మణిద్వీపం. ఆ ద్వీపంలో మందార పారిచాత్యాద్యై పాదపైరతి శోభిత నానాస్తరణ సంయుక్తో నానా చిత్రిత. ఒక అద్భుతమైనటువంటి వృక్షాల వనములు కనబడ్డాయి ఒక్కొక్కటి. ముందుగా నానావృక్ష మహోద్యానవనం,
దాని తర్వాత 5 కల్పవృక్షాల వనాలు, పారిజాతము, హరిచందనము, మందారము, సంతానము, కల్పకము అనబడేటువంటి 5 కల్పవృక్ష వనాలు. ఇప్పటికన్నీ మనకు 6 ఆవరణలు అయిపోయాయి. దాని తర్వాత కదంబవనం, 7 ఆవరణలు వృక్షవాటికలు. దాని తర్వాత కనబడుతున్న రత్నవాటికలు, 9 రకాల రత్నవాటికలు కనబడుతున్నాయి. దాని తర్వాత చిత్ర ముక్తాదామ పరిక్లిష్టో నానాదామ విరాజిత. అటువంటి దివ్యమైనటువంటి ద్వీపంలో వాళ్ళు క్రమంగా వెళ్ళిపోవడమే, ఎక్కడ ఆగాలో వాళ్ళకి తెలియదు. అలా వెళుతూ ఉంటే ఆ మధ్యలో చింతామణి గృహం, ఆ గృహ మధ్యలో భవనం అన్నీ ఉన్నాయి. సరిగ్గా వీరి ద్వారం దగ్గర ఆగింది. దిగమని ప్రేరణ ఇచ్చింది. ముగ్గురు దిగారు. ఆ ద్వారం దాటి లోపలికి వెళదాం అనుకుంటే అక్కడ స్త్రీగణములు ఉన్నట్టు ఆపేస్తారు. ఎవరు మీరు అని. బ్రహ్మ విష్ణు రుద్రం అన్నారు. ఏ బ్రహ్మాండం నుంచి వచ్చారని అడిగారు. ఇక్కడ మనం ఆలోచిస్తే ఒక్కసారి మనకి ఇన్నవరకు తెలిసినవన్నీ నమ్మకాలు కుదుపు పడ్డాయి. ఒక్కసారి ఏమిటిది, ఇంద్ర బ్రహ్మ ఇంద్ర విష్ణు ఉన్నారా అనిపిస్తుంది. ఇక్కడ కూడా ప్రతీకవాదం తీసుకోండి. బ్రహ్మ విష్ణు రుద్ర అంటే ఏమిటి కదా, సృష్టి స్థితి లయ, అంతే కదా. ఈ 3 ఎక్కడెక్కడ జరుగుతున్నాయో ఆ శక్తులు ఆ రూపాలకు ఉన్నారని అర్థం. ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో మనకి లెక్క తెలుసా? ఒక్కడు గుర్తుపెట్టుకోండి. ఒక భూమి ఉన్నది, పైన ఏదో ఒక స్వర్గం ఉన్నది. అక్కడ ఒక ప్రభు వచ్చి సూర్యుని చంద్రుని సృజించను. పుణ్యం చేసిన వారిని స్వర్గమునికి తీసుకుపోవును, పాపం చేసిన వారిని నరకముకు తీసుకుపోవును అని మాత్రమే చెప్పిన మతం కాదు మనది. ఆశ్చర్యం. ఎన్ని అద్భుతాలు చెప్పారంటే, నువ్వు చూస్తున్న ఈ సృష్టి స్థితులతో కూడిన బ్రహ్మాండాలు లాంటి బ్రహ్మాండాలు ఎన్ని ఉన్నాయో అన్నాడు. బ్రహ్మాండం అంటే భూలోకమే కాదు, ఈ భూమిని ఆవరించినట్టు అనేక జ్యోతిర్గణాలు, అనేక భువనములు, అన్నీ కలిపి బ్రహ్మాండం. ఇలాంటి బ్రహ్మాండాలు ఎన్ని ఉన్నాయో లెక్క కందని బ్రహ్మాండాలు ఉన్నాయని మన శాస్త్రం చెప్తున్నది. కొన్ని శతాబ్దాల క్రితం ఉత్పన్నమైన విజ్ఞాన శాస్త్రం ఏం చెప్తున్నది? లెక్కలేని నెబ్యులాలు, లెక్కలేని గెలాక్సీలు, ఎక్కడ ఏ సృష్టి ఉందో అంతు పట్టదు, లెక్కలేని ఉన్నాయని. సూర్యులు అందరు ఉన్నారో అన్నది మన శాస్త్రం. సహస్ర సూర్యత యాభాతి అని వేదమంత్రం. అంటే సహస్రం అంటే అనంతం, లెక్కలేని సూర్యులు ఉన్నారు, లెక్కలేని బ్రహ్మాండములు ఉన్నాయి. అంటే అనేక సూర్యులు, అనేక బ్రహ్మాండముల కాన్సెప్ట్ వేదం అంత స్పష్టంగా చెప్తాం. అందుకు ఇక్కడ చిత్రం ఏంటంటే, ఏ బ్రహ్మాండానికి చెందిన వాడి అని అడగడానికి అర్థం ఏమిటి? అనేక బ్రహ్మాండాల్లో ఆ బ్రహ్మాండాల కాలమానాన్ని సృష్టిస్తులు ఏదో జరుగుతున్నాయి. మనం ఒక బ్రహ్మాండంలో ఒక చోట ఉన్నటువంటి వాళ్ళం. మనకు తెలిసింది ఈ బ్రహ్మాండం కదా, ఇదే పెద్ద బ్రహ్మాండం అనుకుంటాం. ఇంకెన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి? మనం అంటే పెద్ద బ్రహ్మాండం చేస్తున్నావయ్యా, ఇదే లెక్కలేని బ్రహ్మాండాలు. ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయా అంటే పురాణంలో ఒక చోట అద్భుతంగా చెప్తారండి. మేడి చెట్టు ఎప్పుడైనా చూసారా మీరు? దాని కింద వరకు కూడా పళ్ళు ఉంటాయి. ఆ పళ్ళల్లో కానీ పురుగు ఉందనుకోండి, అది అనుకుంటుంది మొత్తం ఈ కాయలోనే ప్రపంచం అంతా ఉంది అనుకుంటుంది, ఆ మేడి పండ్ల పురుగు. కానీ ఇలాంటి పళ్ళు ఎన్ని ఉన్నాయో ఆ చెట్టుకి మనకేం తెలుసు? అలా ఒక్కొక్క బ్రహ్మాండం, ఒక్కొక్క మేడి పండు అయితే దానిలో పురుగుల లెక్క అందరూ ఉన్నారు. ఇలాంటి ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో. కానీ ఇన్ని పళ్ళకి చెట్టు, ఒకే చెట్టు నుంచి శక్తి వస్తుంది. ఇన్ని బ్రహ్మాండాలకి ఒకే శక్తి నుంచి శక్తి వస్తుంది. ఆవిడే అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ. మనం చదువుతున్న లలితా శాస్త్రంలో అనేక కోటి బ్రహ్మాండ జన భావం అలా చూపిస్తున్నాడు. అందుకు ఏ బ్రహ్మాండం నుంచి వచ్చేవారు కానీ లోపల మొహంలో చూసుకున్నాక ఈ లోపల నుంచి పిలుపు వచ్చింది. వాళ్ళ లోపలికి రమ్మని నేనే రప్పించాను అని పిలుపు వచ్చింది. వెంటనే వాళ్ళు వదిలేదు. ఇప్పుడు వాళ్ళు ద్వారానికి అంతవరకు మగరాయిళ్ళు, లోపలికి వెళ్ళేటప్పుడు స్త్రీమూర్తులు అయిపోయారు. ఇక్కడ చూడండి, ఇక్కడ స్త్రీ శక్తి స్వరూపం. ఇంతవరకు వాళ్ళ నేను బ్రహ్మని, నేను విష్ణువుని, నేను శివుని అన్న అహంకారం పురుష రూపంలో ఉంది. అహాన్ని అక్కడ విడిచిపెట్టి కేవలం వాళ్ళు ఏ చైతన్యం వాళ్ళు ఉందో దానితోనే లోపలికి వెళ్ళారు. ఇది దీని యొక్క సంకేతం. అంటే స్త్రీకి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో చూడండి. మొన్న ఒక స్త్రీవాద కవయిత్రి ఇక్కడ రాస్తే పర్వాలేదు, ఆంధ్రదేశంలో ఒక మాట అన్నది, దేవుళ్ళను కూడా మగ రూపంలోనే పూజించారు ఎందుకు అని ప్రశ్న వేసింది. పాప ఆవిడ సరిగ్గా చదవలేదు పురాణాలు ఎందుకు. దైవశక్తిని స్త్రీ రూపంలో పూజించి ఈ మగరాయిళ్ళ కంటే గొప్ప ఆవిడే అని చెప్పిన ఏక మతం మొత్తం ప్రపంచంలో బాగా హిందూ మతమే గుర్తుపెట్టు. అంత విశేషం, ఎంత ప్రాధాన్యం ఇచ్చారు ఇక్కడ. అందుకు ఆ పురుషుల్ని అక్కడ అలా విడిచిపెట్టి వాళ్ళు స్త్రీత్వం తీసుకుని లోపలికి వెళ్ళాక ఆ లోపలికి వెళితే దర్శనం ఇచ్చిందండి. మనం కూడా చూద్దాం వాళ్ళు చూసిన అమ్మవారిని ఎంత దివ్యంగా ఉన్నారో, ఎంత భవ్యంగా ఉన్నారో చూద్దాం. తస్మిన్ ద్వీపే శివాకార పర్యంకస్సు మనోహర రత్నాసిక చితోత్యర్థం నానారత్న విజర్గాజిత దుష్టోస్మాభిర్విమానస్థై దూరత పరిమండిత నానాస్తరణ సంపన్న ఇంద్రచాప సమన్విత పర్యంక ప్రవరే తస్మిన్ ఉపవిష్టావరాంగన. అద్భుతమైన వేదిక కనబడింది. ఆ వేదికపై ఒక అమ్మవారు కూర్చొని ఆసనం ఉన్నది. ఆసనం ఎలా ఉన్నది? శివాకార పర్యంక. సుధాసముద్రం శివాకార పర్యంకం అంటే ఒక మంచం అండి. మంచం అంటే కూర్చునేటువంటి వేదిక.
అంటే 4 కోళ్ళు మధ్యలో బల్ల పెడితే దాని మంచం అని పేరు అక్కడ. ఇంకా ఆ మంచం మీద కూర్చుంటాడు. అది పంచబ్రహ్మాసనం. కానీ ఇక్కడ అంతా కలిపి శివాకారం ఒకటే మాట చెప్పారు. మొత్తం ఇదంతటి మా శంకర భగవత్పాదులు వారు చెప్తారు. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం అని వర్ణించారు. ఇక్కడ సుధా సముద్ర మధ్యంలో ఆ రమ్యమైనటువంటి ఉద్యానవన మధ్యంలో చింతామణి గృహ మధ్యంలో అమ్మవారు శివాకార మంచం. 4 కోళ్ళు బల్ల అని మనం 5 చెప్పినా మొత్తం కర్రబల్లే, అంతే కదండి. కర్రతో మంచం చేస్తే కర్ర మంచం, అంతే. 4 కోళ్ళు ఒక బల్ల ఉన్న మంచం అని అంటామా? విడిగా 5 కనబడుతున్నా కలిపి ఒకటి, అంటే దానిలో ఉన్నటువంటి మెటీరియల్ ఒక్కటే. అది శివుడు అనబడి మెటీరియల్. ఆ శివుడు అనే మెటీరియలే 4 కోళ్లతోనూ ఒక బల్లతోనూ తయారైపోయాయి. దానిపైన ఆవిడ కూర్చుందండి. ఏమిటి ఇందులో ఉన్న భావం? మనం సాధారణంగా అమ్మవారి పటం ఇలాంటివి చూస్తూ ఉంటాం. అలాగే 4 కూర్చొని ఆవిడ పైన కూర్చొని కనబడుతుంది. ఇది తెలియక ఎవరైనా ఒక్కసారి చూస్తే ఏంటంటే మగాళ్ళ మీద కూర్చుంది ఇవిడ అని ఎక్కడలేని మాటలు వస్తాయి. అలాగే కాళీదేవి పాదం పెడితే ఏంటి అలాగ తన్ని నిలబడాలేమో అని కూడా అనుకుంటూ ఉంటారు కొంతమంది. కానీ అక్కడ వాటి ఉన్న సంకేతవాదం చూడండి, అంతా సంకేతవాదం. పైగా పెద్ద మనం తలలు చుచ్చుకోక్కర్లే, టర్మ్ను కొంచెం విప్పితే చాలు. పంచబ్రహ్మాసన స్థిత అంటాం, అది పంచబ్రహ్మాసనం. అంటే 4 కోళ్ళు 4 బ్రహ్మలు, మధ్యలో బల్ల మరొక బ్రహ్మ, 5 బ్రహ్మ అంటారు. అంటే పరబ్రహ్మ అని అర్థం అండి. బ్రహ్మము అంటే పరబ్రహ్మం అనే శివుడు అని అన్నారు. ఇక్కడ ఒకే శివుడు 5 అయ్యాడు. సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహ, ఇది పంచకృత్యములు. ఈ పంచకృత్యములు ఎవరు చేస్తున్నాడు? ఒకే ఈశ్వరుడు చేస్తున్నాడు. ఆ ఈశ్వరుడు సృష్టి చేసేటప్పుడు బ్రహ్మ అని, స్థితి చేసేటప్పుడు విష్ణువని, లయకృత్యంలో రుద్రుడని, తిరోధానం అనే కృత్యంలో మహేశ్వరుడని, అనుగ్రహం అనే కృత్యంలో సదాశివుడిని చెప్పబడుతున్నాయి. ఇదేంటండి అసలే మేము ఒకటి అనుకుంటుంటే మరో 2 మీరు యాడ్ చేశారని వెంటనే అనిపించింది కదా. ఏం చేస్తాం, జ్ఞానం అంతేనండి. విప్పుతున్న కొద్ది అద్భుతం అనిపిస్తుంది. అది జ్ఞానం ఉన్న మతంలోనే అయోమయం ఏర్పడుతుంది. జ్ఞానం ఎప్పుడు లోతుగా ఉంటుంది. మరేం చేస్తాం? హిందూ మతం అంటే సైన్స్, ఆర్ట్స్ అండ్ ఫిలాసఫీ 3 కలుపుకున్న మతం. అందుకు అన్ని రకాలు ఉంటాయి. సైన్స్ని ఆర్ట్గా చూపించగలదు, ఫిలాసఫీని మళ్ళీ ఆర్ట్గా చూపించగలదు, ఆర్ట్ని ఫిలాసఫీగా తీయగలదు. అందుకు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంతవరకు అద్భుతమైన ఆర్ట్ ఆవిడ బల్ల మీద కూర్చుందని. కొందరు అక్కడితో తృప్తి పడిపోతారు. ప్రశ్న వేస్తేనే నేను ఇవన్నీ చెప్పొచ్చు. ప్రశ్న వేయకుండా మీరు హాయిగా ఆవిడ బల్ల మీద కూర్చుని అమ్మవారు తలంచుకుని కన్నీళ్లు ఖర్చు ఆనందిప్పుడు పడ్డారు కొన్ని, మీ పాదాలకు నమస్కారం. అలాంటి భక్తంతో గొప్పది. ఊరుకోదే, ఈ ప్రశ్నలు కొడవళ్ళ లోపల మొలుస్తూ ఉంటాయి. వాడు సమాధానం చెప్తే మన అర్థం కాదని నేను దాగుడు బాధ. అర్థం చేసుకోలేదు ప్రశ్న వేయద్దు, దండం పెట్టి ఊరుకోండి. అర్థం చేసుకునే దమ్ముంటేనే ప్రశ్న వేయాలి. అలాంటిది మన పురాణం మీద ప్రశ్న వేసి సంధించే వాళ్ళకి సమాధానం చెప్పడం కోసం నేను అంతరార్థాలు చెప్తున్నాను. లేకపోతే అంతరార్థాలు చెప్తాడు ఈయన అర్థం కాదని నాకు నిందించినా పర్వాలేదు, అంతరార్థం చెప్పక తప్ప. ఎందుకంటే మీకు ఒక్కసారి దీని అర్థం చెప్తే ఇంత ఉన్నదా అనిపిస్తుంది. చూడండి, పంచబ్రహ్మాసనము అనగా ఒక్కసారి చూడండి. 5 పనులు ఉన్నాయి భగవంతుడికి. సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహ. 5 పనులే భగవంతుడు ఎప్పుడు చేస్తూ ఉంటాడు. ఇంకో పని లేదు. అయ్యా మొదటి 3 మాకు అర్థమయ్యే, చివరి 2 ఏమిటని మీ ప్రశ్న. ఆ 2 అర్థం చేసుకుని ఎంత బాగున్నదో. సృష్టి, స్థితి, లయలు అందరికీ తెలుసు. ఇవి కాక 2 కృత్యాలు ఉన్నాయి. ఒకటి తిరోధానం. తిరోధానం అంటే మరుగుపరచుట. ఇంకోటి అనుగ్రహం అంటే మోక్షం ఇచ్చుట. ఇది ఆ 2 పనులు అనుకున్నాయి. తిరోధానం అంటే ఏమిటో కాదు, ప్రపంచమంతా పరమేశ్వరుడేగా. ఒప్పుకుంటామా లేదా? ఒప్పుకుంటామా? నిజంగా ప్రపంచమంతా పరమేశ్వరుడే శాస్త్రం చెప్తుంది కనుక మంచిదని ఒప్పుకుంటున్నాం. కానీ నిజంగా ప్రపంచమంతా పరమేశ్వరుని చూడగలుగుతున్నామా? అనుభవించగలుగుతున్నామా? సర్వం బ్రహ్మమయం జగత్తుని అనగలుగుతున్నామా? లేదే. మనకి ఏదో అడ్డుతోంది. అంటే ప్రపంచమంతా పరమేశ్వరమయం అయినా మనం గ్రహించలేక నేను నాది అనేటువంటి భావాలతో, రాగద్వేషాలతో సంసారం పెంచుకుంటూ పోతున్నాం. అవునా లేదా? సంసారం ఎప్పుడు పూర్తి కాదు. ఇప్పుడు మరణంతో పూర్తి కాదు. మరణం ఒక కామ, మళ్ళీ మొదలవుతుంది. కానీ ఎన్ని పుట్టుకలు, ఎన్ని చావులు, చచ్చుచు పుట్టుచును మరల చర్విత చర్వణులైన వారికి అని ప్రహ్లాదుడు చెప్పినట్టుగా జననము మరణము, మరణము జనము దేని వల్ల జరుగుతున్నాయి? అసలు సత్యం మరుగుపరచబడి అజ్ఞానంతో కొట్టుకుపోవడం వల్ల జరుగుతుంది. కానీ తిరోధానము అంటే జ్ఞానమును తెలియనివ్వకుండా చేసే శక్తి. అది భగవంతుడు చేస్తాడు. అనుగ్రహము అంటే ఆ తెర తీసేస్తాడు. అంటే అజ్ఞానం తొలగించి మోక్షం ఇస్తే ఇది 2 ఆయనే చేస్తాడు. ఇంకా బాధే లేదు. 2 ఆయన అయినప్పుడు నన్ను ఎందుకు అనడం?
ఆయనే బంధం కలిగిస్తున్నాడు, ఆయనే మోక్షం చేస్తున్నాడు అన్నప్పుడు మరి నేనేమిటండి, నా పని ఏముంది అంటే అనవసరంగా బంధం ఇస్తాడా, అనవసరంగా మోక్షం ఇస్తాడా అంటే ఆయనకు ఎవరో కొందరు ఇష్టమైన వాళ్ళు ఉంటారు, రికమెండెడ్ క్యాండిడేట్స్, వాళ్ళకి మోక్షం ఇచ్చి రికమెండేషన్ లేని వాళ్ళు, తనకి ఇష్టం లేని వాళ్ళందరికీ బంధం కలిగిస్తాడా? అప్పుడు ఆయనకు కూడా పక్షపాతం ఉన్నట్టేగా. అంటే దానికి శాస్త్రం చెప్తున్నది, బ్రహ్మసూత్రాల్లో భాష్యం కూడా ఉన్నది, ఈశ్వరుడికి పక్షపాతం లేదు, హింసా ప్రవృత్తి అంతకంటే లేదు. మరి ఎందుకు ఇలా చేస్తున్నాడు ఇక్కడ తెలుసుకోవాల్సిందండి. దీనికి మీరు తిరోధానం అనుగ్రహం కానీ అప్పుడే కొంచెం వెళుతుంది కదా లోతుకి, కానీ మీరు గ్రహించగలరు. కానీ ఇంకా గ్రహించడానికి నాకు కొంచెం చిన్న కథ చెప్తాను. ఒక ఆవిడ గారెలు వేయిస్తాం. ఆ గారెలు వేయించేటప్పుడు సాధారణంగా పిండంతా దగ్గర పెట్టుకుని బాణల్లో వేస్తాం. వేస్తున్నప్పుడు వేసాలు వదిలేసింది, కొన్ని గారెలు బయటకు తీస్తాం. వేడి ఎందుకు తీయడం ఎందుకండి? కొన్ని గారెలు బయటకు తీసింది. ఏ గారెలు బయటకు తీసింది? వేగిపోయిన గారెలు బయటకు తీసింది. వేగనివి మరి కాస్త వేయించింది. అలాగే మనందరం కూడా పిండి లాంటి వాళ్ళు అంట. ఈ ప్రపంచం అనే బాణల్లో ఆవిడ మోహం అనే నూనె పోసి వేయిస్తుంది. ఎవడైతే పక్వం అయిపోతాడో వాళ్ళు బయటకు తీస్తుంది, పక్వం కాని వాళ్ళు ఇంకా వేయించుతుంది. ఇంకా వేయించితే తిరోధానం, బయటకు తీసేస్తే అనుగ్రహం తెలుసుకుంటాం. వేగాలి, మెచ్యూరిటీ, పక్వత రావాలి. వాడు బాగుపడ్డానికి, అనుగ్రహం పొందడానికి పక్వత రావాలి. అది వచ్చింది అనుగ్రహం. ఇంకా పక్వత రాలేదు, వాళ్ళ జ్ఞానం రాలేదు, ఇంకా లౌకికల్లో తిరుగుతున్నాడు, ఇంకా వేగిద్దాం అంటే ఇంతే ఆవిడ పని. కనుక ఇప్పుడు 3 పనులు అనుకుంటే మరో 2 పనులు పడ్డాయి. కనుక సృష్టి, స్థితి, సంహారము, బంధము, మోక్షము, తిరిగి తిరోధాన అనుగ్రహం. ఈ 5 పనులు చేసేటప్పుడు 5 ఒకే ఈశ్వరుడు 5 పనులకు 5 పేర్లండి. ఒక ఆయన వాళ్ళ ఇంట్లో పిల్లాడికి నాన్నగారు, వాళ్ళ ఆవిడికి ఆయన గారు, ఆఫీసులో ఫలానా డెసిగ్నేషన్. ఒక్కడికి ఇన్ని వేషాలు, మనకి ఇన్ని వేషాలు ఉన్నప్పుడు ఆయనకి ఎన్ని వేషాలు ఉండాలి? అందుకే పరమేశ్వరుడు ఒక్కడే ఇరుక్కు మనకు తెలిసింటే అసలు భేదమే ఉండదు మనకి. అందుకే సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహం. సృష్టి, స్థితి, సంహార, తిరోధానములు ప్రపంచానికి సంబంధించిన కనుక 4 కొయ్యల్లాగా ఉన్నాయి. అనుగ్రహం మోక్షానికి ప్రధానం కనుక అది బల్లగా ఉంటాయి. దాని మీద అమ్మవారు కూర్చున్నారంటే అర్థం ఏంటి? శక్తి అనేది అధిష్ఠించకపోతే, అంటే ఇక్కడ రాగి తీగ పెట్టి కరెంట్ కనెక్షన్ అవ్వకపోతే ఇది పనిచేయదు కదా. అలాగే ఈ మొత్తం బల్లంతా యాక్టివేట్ కావాలి అంటే శక్తి వల్ల యాక్టివేట్ అవుతుంది కనుక దానిపైన శక్తి కూర్చుంది. ఇది యొక్క అర్థం. ఇప్పుడు చెప్పండి, పంచబ్రహ్మాసన స్థితి ఎంత గొప్ప అర్థంతో చెప్పబడింది. అందుకు సృష్టి, సంహార, తిరోధాన, అనుగ్రహం నుంచి భూత సృష్టి జరిగింది. చూడండి ఇక్కడ సృష్టి, స్థితి, సృష్టికి సంబంధించిన భూతం ఏది అంటే జలం, స్థితికి సంబంధించింది భూమి, సంహారానికి సంబంధించిన అగ్ని, తిరోధానానికి సంబంధించిన భూతం వాయువు, అనుగ్రహానికి సంబంధించిన ఆకాశం. అంటే పంచకృత్యములు, పంచభూతములు. వీటి నుంచే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, పంచతన్మాత్రలు మనందరికీ తెలిసి. వాటిని మనం అనుభవించడానికి, తెలుసుకోవడానికి పనికొచ్చే ఇంద్రియములు పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. చూడండి మొత్తం అంతా చూస్తే పంచ 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 ప్రపంచ. ప్రపంచమంతా పంచతత్వమే. పంచకృత్యములు, పంచభూతములు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, తర్వాత పంచ ప్రాణాలు. అంతా మన బతుకంతా 5 కనుక ఈ 5 మొత్తం ప్రపంచమంతా పంచబ్రహ్మాసనమే. ఈ పంచబ్రహ్మాసనాన్ని యాక్టివేట్ చేస్తూ ఈ ప్రపంచంలో 5 పనులు చేస్తున్న శక్తి ఎవరో ఆవిడే పంచబ్రహ్మాసన స్థిత. ఇప్పుడు చెప్పండి, మన పురాణ దేవతల మూర్తుల్లో కూడా ఎంత తత్వం దాగినదో ఆవిడ్ని చూశారు అక్కడ. ఎవరు? ఈ బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు ముగ్గురు చూసి నమస్కారం చేస్తే అప్పుడు వాళ్ళకి ఎరుకు కలిగింది. అనంత సృష్టిలో ఒకే ఈశ్వర శక్తి రకరకాల బ్రహ్మాండాల్లో రకరకాల పనిచేస్తున్నది. మేము కూడా ఒక బ్రహ్మాండానికి సంబంధించిన వాళ్ళం. ఇప్పుడు ఆ చుట్టూ ఆ పర్యంకంపై కూర్చొని అమ్మవారు ఎలా ఉన్నారో ఒక్కసారి వర్ణిస్తున్నారు. రక్తమాల్యాంబరధర రక్తగంధానులేపన సురక్తినయనా కాంత విద్యుత్ కోటి సమప్రభ. ఎర్రని వస్త్రములు కట్టుకుంది. అందుకే అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్ కటీతటి. ఎర్రని వస్త్రములతో ప్రకాశిస్తూ ఉన్నది. దయతో కూడుకున్నటువంటి చూపులతో ఉన్న విశాలమైన నేత్రములు, పైగా విద్యుత్ కోటి సమప్రభ, కోటి మెరుపుల వెలుగుతో ప్రకాశిస్తోంది. ఆ తల్లి మందహాసం చేస్తున్నది. ఆ శోభ కోట్ల కొలది లక్ష్ముల్ని మించిపోయిన శోభతో ప్రకాశిస్తున్నది. వరపాశాంకుశాభీష్టధర, పై 2 చేతులతో పాశము, అంకుశము, కింది 2 చేతులతో వర, అభయముద్రలు పట్టుకున్నది. ఈ తల్లిని భువనేశ్వరి అని అంటారు. అమ్మవారికి అనేక రూపాలు. భువనేశ్వరి, రాజరాజేశ్వరి. మంత్రభేదం మారుతూ ఉంటే రూపంలో మార్పు వస్తుంటుంది, కానీ శక్తి మాత్రం ఒక్కటి. ఇప్పుడు భువనేశ్వరి ఆ తల్లి అదృష్టపూర్వ సాదృష్ట సుందరి స్మితభూషణ. ఇంతవరకు ఎప్పుడు వీళ్ళు ఊహ కూడా చేయలేని శక్తి దర్శనమిచ్చింది. చిత్రం ఏంటంటే అక్కడ పక్షులు ఎగురుతున్నాయట. అవన్నీ కూడా అమ్మవారి బీజాక్షరాన్ని పలుకుతున్నాయటండి ఆ లోకంలో.
పైగా అరుణా కరుణామూర్తి కుమారీ నవయవ్వన, ఆవిడ స్వరూపం ఎర్రని కాంతులతో ఉందిట. ఆవిడ నవయవ్వన, మంచి యవ్వనముతో ఉన్నది. పైగా కుమారి కరుణామూర్తి, కుమారి అంటే 16 ఏళ్ల ప్రాయంలో కనబడుతున్న వయస్సులో ఉన్నది, దయామయ రూపంతో ఉన్నది, సర్వశృంగార వేషాఢ్య, అన్ని అలంకారములకున్నది, మందస్మిత ముఖాంబుజ, శ్రీచక్ర తాటంక బిటంక వదనాంబుజ. ఆవిడ చెవులకు 2 తాటంకములు పెట్టుకుందిట, అందులో శ్రీచక్రములు చెక్కబడి ఉన్నాయటండి. అలాంటి తాటంకములు మనకు సరిగ్గా అమ్మవారి క్షేత్రం ఒకటి ఉన్నదండి శ్రీరంగం దగ్గర, అది జంబుకేశ్వర క్షేత్రం. అక్కడ ఉన్నది అమ్మవారి అఖిలాండేశ్వరుడు. ఆవిడ చెవులకి శ్రీచక్ర తాటంకాలు ఉంటాయి. ఆదిశంకరుడు ప్రతిష్ఠ చేసేట మహానుభావులు. మళ్ళీ కంచి మహాస్వామి వారు ఆయన తిరిగి దాన్ని మరొకసారి పునఃప్రతిష్ఠ చేశారు. అటువంటి శ్రీచక్రములు ఈ తల్లి దగ్గర కనబడుతున్నాయి. పైగా చుట్టూ కూడా రకరకాల శక్తులు అమ్మవారిని కొలుచుకుంటూ ఉన్నాయి. ఇలాంటి స్వరూపాలను చూసి వారు నమస్కారం చేశారు. అంటే అక్కడి దాకా వెళ్ళాలన్నా అమ్మ అనుగ్రహం లేనిది వెళ్ళలేరు. ఆ విమానంలో వచ్చారంటే ఆ తల్లి ప్రేరణే, మనమా కదలగలం, కదిలించేది ఆవిడ. ఆ తల్లికి నమస్కారం చేస్తూ ఉంటే ఒక్కసారిగా ఆశ్చర్యకరంగా ఆ తల్లి పాదాల దగ్గర గోళ్ళు మెరిసిపోతూ కనబడుతున్నాయి. నఖదీధితి సంచన్న నమజ్జనతమో గుణ. అవి ఎలా ఉన్నాయంటే చందమామను తీసుకొచ్చి 10 ముక్కలు తీసి పెట్టేట్టుంది అక్కడంతా, అంత తలతల్లాడుతూ మెరిసిపోతున్నాయి. పైగా అక్కడ అంటాడు నఖ దర్పణం అంటాడు. దర్పణం అంటే అర్థం, దర్పణాల్లో ఉన్నాడు అక్కడ. ఆ దర్పణాలు గోల్డ్ అంటే అంతుంటాయండి, ఇంతే కదా. వాళ్ళు నమస్కారం చేసే గోళ్ళను చూస్తే ఆ గోళ్ళ లోపల వాళ్ళకి అనేక లోకాలు దర్శనం ఇచ్చారు, వివిధ భువనాలు. అందుకే ఏ సృష్టి నశించింది, ఏ సృష్టి మొదలయ్యిందో ఎవడు చెప్పగలదు. అందుకే సృష్టి స్థితి లయలు వీటి గురించి రీసెర్చ్ చేసినా అర్థం కాదు, ఒకటి అర్థమైతే తెలుస్తుంది మనకు చాలు. అదేంటంటే ఈ ప్రపంచం ఒక తేలిగ్గా అర్థం కాదన్న విషయం అర్థమైతే చాలు, బాగుపడుతుంది. అందుకు ప్రపంచాన్ని పరిశోధించడం కాదు, ఆ శక్తిని గ్రహించగలిగితే చాలు. ఎందుకంటే ఇంత మనకు అర్థం కాని ప్రపంచంలో ఉన్న శక్తి మనలోనే ఉన్నది, అదే ఆనందం మనకి. అందుకు ఆ పరాశక్తిని వాళ్ళు దర్శించి పరమానంద భక్తులైతారు. ఇప్పటి వరకు చెప్పిన కథంతా కూడా నిజానికి మూలాధారం దగ్గర జాగృతమై క్రమంగా యోగ మార్గంలో సుషుమ్న ద్వారా వెళ్ళి ఆ పైన సహస్రారకమలంలోకి చేరే పద్ధతి ఇదంతా ఇప్పటి వరకు చెప్పిన వర్ణన అంతా కూడా. కనుకనే ఇందులో యోగ రహస్యం కూడా దాగి ఉన్నది. అమ్మవారి దర్శనమైంది. అప్పుడు అమ్మవారి వారికి మీ బ్రహ్మాండమునందు మీ సృష్టి స్థితిలో మీరు చేయండి, దాని దగ్గర శక్తిని ఇస్తాను అని అమ్మవారు అనుగ్రహించారు. వాళ్ళు మళ్ళీ తిరిగి ఆ బ్రహ్మాండానికి చేరుకుని సృష్టి సాగించారు. కానీ సర్వబ్రహ్మాండముల యందు ఉన్న సృష్టి స్థితిలో నిర్వహించేటువంటి ఏ శక్తి ఉన్నదో ఆ తల్లి జగదంబిక అని దీనిలో ప్రతిపాదన మనకి కథ ద్వారా చేస్తున్నారు. అందుకే సృష్టి చేసేటప్పుడు శ్రీమాత, స్థితి చేసేటప్పుడు శ్రీ మహారాజ్ఞి, లయం చేసేటప్పుడు శ్రీమత్ సింహాసనేశ్వరి. లయం 3 విధాలు. ఇందాక చెప్పినట్లుగా మామూలుగా సంహారం ఒక లయ, 2 తనని మరుగుపరుచుకుని సృష్టిని నడపడం ఇంకో లయ, అసలు ఇంకా జన్మ పరంపర నుంచి తనలో లయం చేసుకోవడం 3వ లయ. అందుకే మనం 3 కృత్యాలని చెప్పిన 3వ దానిలో ఇంకా మరింత విభజన చేస్తే తిరోధాన అనుగ్రహములు ఉన్నాయి. నిజానికి 3. 3వ దానిలో మరో 2 విభజనలు చేస్తాం. అది ఇక్కడ విశేషం. ఎందుకంటే మొదటి లయలో మళ్ళీ పుట్టే అవకాశం ఉంది, 2వ లయలో ఏమీ తెలియనివ్వకుండా ఉంది. 3వ లయ ఏదైతే ఉన్నదో మరి పుట్టం పూర్తి లయం కనుక అది 3 లయములే. 3 లయములు చేసేదానికి ఒకటి పేరే రుద్ర మహేశ్వర సదాశివ అని చెప్పేటప్పుడు లయకారకుండా 3 పేర్లతో చెప్పారు ఇక్కడ. అలా తీస్తూ ఉంటే ఎన్ని అర్థములు వస్తాయో మొత్తానికి. అటువంటి అమ్మ స్వరూపాన్ని మనం ఈరోజు చక్కగా భావన చేస్తాం. ఇప్పుడు మరొక విషయంలో మనం ప్రవేశిస్తున్నాం. ఇంతవరకు ఇది అలాగే పెట్టుకుని ఈ తల్లి ఈ జగతిని నిర్వహించేటప్పుడు అన్ని బ్రహ్మాండముల యందు పనిచేస్తుంది ఈ తల్లి. ఈ పని చేసేటప్పుడు ప్రకృతి అనే పేరుతో వ్యవహరింపబడుతుంది. సృష్టికి అతీతమైన శక్తి సృష్టిని యందు ప్రవర్తించేటప్పుడు పేరు ప్రకృతి. ఆ సృష్టికి అతీతమైన శక్తికి మీరు భువనేశ్వరి, రాజరాజేశ్వరి, లలితా మహాత్రిపుర సుందరి, ఇలా మీ ఇష్టం ఏ పేరుతో పిలుస్తారో పిలవండి, అమ్మవారి పేరు. ఆవిడ ఈ సృష్టిని నిర్వహించి ఇంకా ఈ పనులన్నీ చెయ్యాలి అని ప్రపంచం ప్రసరించినప్పుడు ఆ శక్తి పేరు ప్రకృతి. ఇది ప్రధానం. ఈ ప్రకృతి యొక్క స్వరూపాన్ని ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. మనం ఇప్పుడు నుంచి వరుసగా కొన్ని మిగిలిన రోజులంతా ప్రకృతి గురించే చెప్పుకోబోతున్నాం. ఎందుకంటే చెప్పుకునే సబ్జెక్ట్ ప్రకృతి. ప్రకృతికి అతీతం గురించి చెప్పేది ఏమింది, అది ఏకం. ప్రకృతి అనేకం. అనేకంగా కనబడుతున్న ప్రకృతి యందు ఆ ఏకస్వరూపిణి ఎలా వ్యాపించిందో తెలుసుకునే ప్రయత్నం. ఈ ప్రకృతి తత్వంపై ఒక అత్యద్భుతమైన కొన్ని అధ్యాయాలు దేవీ భాగవతంలో ఉన్నాయి. ఇది ప్రధానంగా దేవీ భాగవతానికి సారాంశం అని చెప్పుకోవచ్చు. అలాంటి రమ్యమైనటువంటి అందుకే దేవీ భాగవతాన్ని మనం 5 రోజులు విభజన ఎలా చేసుకుంటున్నామంటే ఇప్పుడు మూల స్వరూపాన్ని చూపించాం, తర్వాత ప్రకృతి రూపాన్ని దర్శిస్తాం, తర్వాత ఒక అద్భుతమైన అమ్మవారి స్వరూపం ఒకటి ఉన్నది. ఆ స్వరూపం గురించి వింటే చాలు
అనేక రకమైన సుఖ ప్రయోజనాలు జరుగుతాయని, అదేవిధంగా దరిద్రాలు కలుగుతాయని, గ్రహదోషాలు శాంతిస్తారు, ఒక అద్భుతమైన వృత్తాంతం చెప్తారు. ఆ వృత్తాంతంలో అమ్మవారు గీత చెప్తారు. దేవీ గీత అని పేరు. నిజానికి అవకాశం ఉంటే అది 7 రోజులు చెప్పుకోవచ్చు, అంత అద్భుతమైన దేవీ గీత. మనం భగవద్గీత ఎలా విన్నామో భగవతీ గీత అలా వినొచ్చు. మరి భాగవతం ఎలా విన్నామో దేవి భాగవతం అలా విన్నప్పుడు భగవద్గీత భగవతీ గీత అవదా? మరి భగవతీ గీత దేవీ గీత అదంతా వేదాంత శాస్త్రం. ఎందుకంటే భగవంతుడు కృష్ణుడు చెప్పినా ఏం చెప్పినా చెప్తే ఎక్కడ తీసుకుపోతాడో అదే అమ్మవారు కూడా పనిచేశారు. ఆ భగవతీ గీత చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ దాని సారాంశం మనం తీసుకుని పూర్తి చేసుకుంటాం. ఒక పద్ధతిగా కూర్చబడి ఎలా చెప్పుకుంటే భాగవతం అంతా చెప్పినట్టుంటుందో అలా చెప్పుకుంటున్నామని చెప్పుకున్నాం కదా. కనుక ఇప్పుడు ప్రకృతిలోకి వెళదాం. మళ్ళీ చెప్పుకుంటున్నామంటే అదో ప్రమాదం. అమ్మవారు చెప్పిస్తున్నారు, నమస్కారం చేసుకుంటాం. ఇప్పుడు ఆ ప్రకృతి రూపమైన స్వరూపంలోకి వెళుతున్నాం. ఈ ప్రకృతి సంబంధమైన విషయం అంతా విష్ణువు నారదుడికి చెప్తున్నట్లుగా ఉంది. నారాయణుడు నారదుడికి చెప్తున్నాడు అమ్మవారి యొక్క స్వరూపాన్ని ఈ భాగవతం. అది ఎలా వివరిస్తున్నాడంటే ప్రకృతి శబ్దానికి అర్థం చెప్తున్నాడు. చూడండి ఎంత అందమైన అర్థం. ఇక్కడ లక్ష్మీ అష్టోత్తర శతనామాలు చేసేవాళ్ళు ఉండొచ్చు చాలామంది. చాలా సంతోషం, బాగా చేసుకోండి. అది 2 కోట్లు చాలా మంచిది. ఒంటికి సహస్రనామం కావాలంటే వారానికి ఒకసారైనా చదువుకున్న పర్వాలేదు. కానీ లక్ష్మీ అష్టోత్తర శతనామాలు స్త్రీమూర్తులు చేసుకుంటే వాళ్ళకి ఇంటికి చాలా మంచిది. అది సంపూర్ణమైన అమ్మవారి తత్వం. అందులో మొట్టమొదటి నామం ప్రకృతి, తర్వాత వికృతి. ఆ నామాలకు ఒకదానికో దాన్ని అర్థం తీసుకుంటే అంత ఒక నాలెడ్జ్ ఉంది. అందుకే అష్టోత్తర శతనామాలు సహస్రనామాలు అంటే ఏమిటో కాదు, ఒక నాలెడ్జ్ని నామాల రూపంలో మనకి ఇచ్చేస్తాడు. అదొక ఫారం. జ్ఞానాన్ని మనకి ఇవ్వడానికి ఋషి ఎన్ని టెక్నిక్స్ వాడాడో తెలుసా? కొన్ని చోట్ల కథలు చెప్తాడు, కొన్ని చోట్ల బోధలు చేస్తాడు. బోధలు చెప్తే నిద్ర వస్తుంది, కథలు చెప్తే మర్చిపోతాం. ఆలోచించాడు, ఇలా లాభం లేదని నామాలు పెట్టాడు. ఆ నామాలంటే మనం పారాయణ చేస్తే పేర్లు గుర్తుండిపోతాయి. ఎప్పుడైనా కామ్గా కూర్చుకున్న పేర్లకు అర్థం తెలిస్తే ఆ అర్థం జ్ఞానం ఇచ్చేస్తుంది. అందుకే జ్ఞానాన్ని పేర్ల రూపంలో క్యాప్సూల్ ఫారంలో పెట్టాడు అక్కడ. అదే సహస్రనామాలు అంటే ఎప్పుడైనా ఒక దేవతకి సహస్రనామాలు అంటే ఆ దేవతకి సంబంధించిన నాలెడ్జ్ తెలుసుకోవాలి. అలా ఇక్కడ అమ్మవారి నామాలు ప్రకృతి అనే మాటకు అర్థం చెప్తున్నాడు. ఇక్కడే నారాయణుడు చెప్తున్నాడు. కృతి మొత్తం మనకు 2 శబ్దం ఉన్న ప్రకృతి. కృతి అంటే అర్థం ఏంటి? కృతి అంటే మేడ్, డన్, చెయ్యబడినది అని అర్థం. చెయ్యబడినది కృతి. చెయ్యబడినది అంటే అర్థం ఏంటి? సృష్టి అంతా చెయ్యబడింది, అంతేగాని మనం తయారు చేయలేదు కదా. క్వశ్చన్స్ అయితే వేస్తాం కానీ తయారు మాత్రం చేయలేదు మనం. ఈ ప్రపంచం అంతా కృతి, ఇట్స్ డన్ ఆర్ ఇట్స్ మేడ్, అయ్యిందంతే. ఎవరు చేశారు? ఈ కృతికి ఎవరు ప్రావో ఆవిడ ప్రకృతితో. అద్భుతంగా చూడండి, కృతికి ప్రకృతి, కృతికి ఇప్పుడు అనే శబ్దానికి ఎన్ని అర్థాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ అంటే ప్రథమం, అంటే ప్రధానం, అంటే ప్రకృష్టం. 3 అర్థములు ఉంటాయి. కృతికి ఏది ప్రథమమో, కృతికి ఏది ప్రధానమో, కృతికి ఏది ప్రకృష్టమో అది ప్రకృతి అన్నాడు. ఒక్క మాటలో ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. ఈ మాట అంతా మనకి నారాయణుడే చెప్తున్నాడు, మన మీద అన్వయించక్కర్లే, ఆయన చక్కగా చెప్తున్నాడు. ఆ మాట మీకు ఇంకో ప్రమాణంతో సహా శ్లోకం కావాలంటే ప్రకృష్టవాచక కృతిశ్చ సృష్టివాచక సృష్టౌ ప్రకృష్టాయా దేవి ప్రకృతి సా ప్రకీర్తిత ప్రధాన సృష్టికరణే ప్రకృతిస్తేన గచ్చతి ప్రథమే వర్తతే కృతిశ్చ సృష్టివాచక. ఇప్పుడు నేను చెప్పిన శబ్దములన్నీ ఇక్కడ ప్రకృష్టము, ప్రధానము, ప్రథమము. ఇప్పుడు చూడండి, కృతి అంటే ఈ ప్రపంచం. ఇది అందరికి కనబడుతుంది, అందరికి కనబడుతుంది. కనబడే దాని గురించే గోల పెడితే వాడిని భౌతికవాది అంటారు. కనబడేదాన్ని పని చేయించే కనబడని దాన్ని తెలుసుకునే వాడిని ఆధ్యాత్మికవాది అంటారు. ఇంకోటి కాకుండా కనబడే చెట్టు గురించి మాట్లాడితే భౌతికవాది, చెట్టుకు మూలం కనబడదు దాని గురించి మాట్లాడితే ఆధ్యాత్మికవాది. కనుక ఈ కృతి అంటే ప్రకృతి, సృష్టి. దీనికి ఎవరు? ఇప్పుడు ఆలోచించండి. కృతి అంటే సృష్టికి ప్రథమంగా ఎవరున్నారో, అంటే సృష్టి ఏర్పడక ముందే ఎవరున్నారో ఆవిడ ప్రథమం, అందుకు ప్రధానం. ప్రథమం కృతి ప్రకృతి. ప్రధానం. ఇప్పుడు ప్రధానము అంటే సృష్టికి ముందుండడమే కాదు, సృష్టికి ఆవిడే మెయిన్ బేస్, అదనమాట ప్రధానం. సృష్టికి ఆవిడే ఆధారం, సృష్టికి ఆవిడే ప్రధానం, అది చెప్పడం అనమాట. కానీ కృతికి ముందుంటే సరిపోతుందా? కృతికి ప్రధానంగా కూడా ఉన్నారు. కృతికి ముందుంటే ఏం లాభం అండి? తయారు కాకముందు ఆయన ఉన్నాడండి, ఏమిటి ప్రయోజనం? కానీ కృతికి ఆయన ప్రధానంగా ఉన్నాడు, అది గొప్ప విషయం. ఇక్కడ కృతి కృతికి ప్రధానముగా ఉన్నది. ప్రధానం అంటే మెయిన్, ఇంపార్టెంట్, ఇవన్నీ చెప్తాం కదా. కనుక సృష్టి అంతటికి ఆవిడే ప్రధానముగా ఉంది. కనుకనే ప్రకృతిలో 2వ అర్థం ప్రధానం. ఇక ప్రకృష్టము, ఇది తెలుసుకోవాలి. ప్రకృష్టం అంటే గొప్పది అని అర్థం అనుకుంటారు. ఈ సృష్టి అంతా ఆవిడ గొప్పదిగా ఉన్నది, ఇది తెలుసుకోవాల్సిన గొప్పతనం.
సృష్టి గొప్పతనం అంతా ఆవిడేనండి. అందుకే మహానుభావుడు శ్రీనాథ మహాదేవ్ చెప్తాడు ఒక మాట, చంద్రముని యందు జ్యోత్స్నము చంద్రవదన ప్రభవు వాసరు కరుణందు పద్మనయన దాహశక్తి విపూబోడి దహనునందు మృక్యదును నీకు కళ్యాణమూర్తి లక్ష్మి అన్నారు. సూర్యుడిలో ప్రకాశం ఆవిడ, అగ్నియందు వేడిమి ఆవిడ, చంద్రుని యందు వెన్నెల ఆవిడ, నీటిలో దాహం పోగొట్టే శక్తి ఆవిడ, వాయువులో వీచే శక్తి ఆవిడ. ఇలా మనం చూస్తూ ఉంటే ఈ సమస్త విశ్వమునందు శక్తియే ప్రథమంగా ఉన్నది, ప్రధానముగా ఉన్నది, ప్రకృష్టముగా ఉన్నది. శక్తే గొప్పగా అని, లేకపోతే ఇప్పుడు ఇంత మైకు ఉందండి, ఇంత మైకు దీనిలో విద్యుత్ శక్తి అనేది ఒకటి ఉండి మీకు వినిపింపజేస్తేనే దీని ప్రయోజనం, లేకపోతే ఇదేమిటి? అలాగే సృష్టి అంతా ప్రథమంగా ఉండడమే కాదు, ప్రధానంగా ఉండడమే కాదు, ప్రకృష్టముగా ఉన్నది. ఈ సృష్టిలో సార వస్తువు ఆవిడే, మిగిలినంత నిస్సారమే. ఇంత పండు కొంటాం కానీ అందులో కొంత రసం కోసమే కదా ఇదంతా కూడా, మిగిలినంత పిప్పే. కానీ ప్రపంచం అనే పండుకి రసం అమ్మవారు తెలుస్తుంది. ఆ రసమే ప్రకృష్టం, అదే ప్రధానం. శక్తియే గొప్ప వస్తువు ఈ ప్రపంచంలో, అది లేకపోతే ఏం పనికి వస్తున్నది? అందుకే సృష్టికి ప్రథమంగా ఉంది కనుక, ప్రధానముగా ఉంది కనుక, ప్రకృష్టంగా ఉంది కనుక ప్రకృతి అన్నారు. కనుక అమ్మవారు ఎవరు? ప్రకృతి. అందుకే ప్రకృతి చేయి నమః. ఇప్పుడు మనం చెప్పినట్టు సర్వమూలమైన ప్రధాన శక్తి ప్రకృతిగా వచ్చింది. ఈ ప్రకృతిని మనం ఇప్పుడు ఆరాధన చేస్తున్నాం. మనం ఆరాధించేదంతా ప్రకృతిని. ఎందుకు? మనం ప్రకృతిలో ఉన్నాం కనుక. మనం ఉండే ప్రకృతి మనకు బాధించకుండా ఉండాలి. ఎవడైనా అదే కోరుకుంటాడు కదా. మనం ఏ ప్రకృతిలో ఉన్నామో ఇది మనకు అనుకూలంగా ఉండాలి, ప్రతికూలంగా ఉండకూడదు. ఈ ప్రకృతి వల్ల మేము హాయిగా ఉండాలి, పొద్దుట్లు తెచ్చింది మన బాధ అంతా అంతే. కనుకనే మనం ఈ ప్రకృతికి ఎవరు ప్రధానమో, ఎవరు ప్రథమమో, ఎవరు ప్రకృష్టమో ఆవిడ ప్రార్థిస్తే సరి. అందుకు ప్రకృతి ఆరాధన ప్రధానం. అందుకు ప్రకృతి ఆరాధన అంటే మంచి ఎర్ర కొండలు, తెల్ల తెల్ల చెట్లు అవి చూసి ఆరాధించడం కాదు. కనుక వాడు మంచి నేచర్లో ఎవరండి? అదా ఈ నేచర్ రూపంలో ఎవరున్నారో తల్లికి నమస్కారం. అలా చూడగలిగితే మన నేచర్ని అమ్మరూపంగానే చూడగలం, ప్రపంచాన్ని అంతా చూడగలం. ఆ దృష్టితో ఉపాసించాలి. అందుకే అబ్బా ఎంత బాగుందండి అంటాడు సామాన్యుడు, ఇంత బాగా తయారు చేసిన అమ్మకి నమస్కారం అంటాడు భక్తుడు. ఇదే తేడా. వాడు వీడు ఒకటే చూస్తున్నారు, కానీ ప్రపంచాన్ని తల్లి యొక్క మహిమగా, తల్లి యొక్క స్వరూపంగా చూస్తే వివేక దృష్టి, అది జ్ఞాన దృష్టి. అలా చూడమని చెప్తున్నాడు ఇక్కడ. కానీ ప్రకృతి రూపంగా అమ్మవారిని ఉపాసించేటప్పుడు ప్రధానంగా ఈ ప్రకృతి స్వరూపం ఎన్ని రూపాలు గుర్తు చూడండి. పరిపూర్ణము, ప్రధానాంశ, కళ, కళాంశ, 4 రూపములు. పరిపూర్ణము, ప్రధానాంశ, కళ, కళాంశ, మొత్తం 4 రూపములతో ఉంటుంది. ఇక్కడ మనం ఉపాసన మార్గంలోకి వెళుతున్నాం. పరిపూర్ణ రూపములు, ఇప్పుడు మొట్టమొదటి పరిపూర్ణ రూపములు. ప్రకృతి యొక్క పరిపూర్ణ మూర్తులు 5. ఈ 5 మామూలు కంటికి కనబడు, కానీ ఆ శక్తులతో ప్రపంచం పనిచేస్తుంది కనుక 5ంటిని ఉపాసించడం చెప్తున్నాడు ఇక్కడ. ఈ 5 ఒకే తల్లి యొక్క రూపములుగా భావించు. ఇందులో నువ్వు ఏ రూపాన్ని కావాలంటే ఆ రూపాన్ని ప్రధానంగా భావించు. ఈ 5ంటి గురించి డీటెయిల్డ్గా మనం తెలుసుకోవాలి, ఎందుకంటే ఇది ఉపాసనకు సంబంధించిన విషయం. ఉపాసన అంటే అర్థం చూసుకోండి. ఏ తల్లి ఈ ప్రకృతి రూపంతో ఉందో ఆ తల్లిని ఆరాధించి అనుగ్రహాన్ని పొంది మనం ఇక్కడ క్షేమంగా ఉండడమే కాకుండా తర్వాత ఉత్తమ గతులు పొందడానికి పనికొచ్చేదానికి చేసే పనే ఉపాసన. అలా మనం ప్రకృతిని ఉపాసించాలంటే 5 రూపములతో ఉందిట. 5 రూపములు ఇక్కడ వివరిస్తున్నాడు. గణేశ జననీ దుర్గా, మొట్టమొదటి రూపం దుర్గా. రాధా, లక్ష్మీ, సరస్వతి, సావిత్రి చ సృష్టి విధౌ ప్రకృతి పంచధా స్మృత. ఈ 5 చెప్తున్నాడు. ముందుగా దుర్గా, లక్ష్మి, సరస్వతి, గాయత్రి, రాధ. ఈ 5 మూర్తులు ప్రకృతి యొక్క 5 మూర్తులు అని వివరిస్తున్నారు ఇక్కడ చూడండి. ఈ 5 మూర్తులు నిజానికి ఒక్కరే. ఇందులో ఎవరి ఇష్టంగా వారు ఒకే మూర్తిని ఉపాసించుకోవచ్చు. ఆ ఉపాసన చేసేటప్పుడు మిగిలిన 4 అందులోనే ఉన్నాయని తెలుసుకుని ఉపాసన చేయండి. అంతేగాని దానికంటే ఇది గొప్పది, దీనికంటే ఇది గొప్పది అనద్దు. దరిద్రం బాగా ఉన్నప్పుడు లక్ష్మీదేవి గొప్పది, అజ్ఞానం బాగా ఉన్నప్పుడు సరస్వతిదేవి గొప్పది. ఏం చేస్తాం? అందుకు ఒకరని కాదు, నిజానికి ఎప్పుడైనా దేవతా భేదం మన ఉపాసన సౌలభ్యం కోసం ఏర్పడిందే కానీ పరస్పరం కొట్టుకోవడానికి కాదు. ఇది తెలుసుకోవాల్సింది. అదే ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని శాస్త్రం అనుకున్నది. అందుకు భక్తానుగ్రహ విగ్రహం, భక్తులను అనుగ్రహించడం కోసం అనేక రూపములు. ఈ 5 రూపములని మనం ఇక్కడ ఒక రూపం చెప్పేటప్పుడు ఆ రూప ధ్యానం, ఆ రూప నామం, ఆ రూపాన్ని ఉపాసించవలసిన ప్రక్రియ 3 ఉంటాయి. ఈ 3 చేస్తే అద్భుతమైన సిద్ధి లభిస్తుందండి. ఎందుకంటే మనకి ఏది కొరతో అది పొందాలి. నీళ్లు లేకపోతే నదికి నీళ్లు తెచ్చుకోవచ్చు. ప్రకృతిలోనే ఉంది, నువ్వు తీసుకున్నావు. అలాగే ఈ ప్రకృతిలో అమ్మవారి శక్తుల్ని నువ్వు పొందడం కోసం ఉపాసన మార్గంలో సులభంగా పొందవచ్చు. ఆ పద్ధతులు చెప్పారు. అమ్మవారిని 5 మూర్తులుగా మనం ఇక్కడ చూపిస్తున్నాడు. దుర్గా, లక్ష్మి, సరస్వతి, గాయత్రి,
రాధ. ఈ చెప్పేటప్పుడు మొట్టమొదటి గణేష్ జన్ని దుర్గా అన్నాడు. అది గొప్ప చమత్కారం చేశారు నారాయణుడు. గణేష్ జన్ని దుర్గా అంటే అమ్మవారి గురించి చెప్పబోతున్న సబ్జెక్ట్ కదా, ముందు ఏది చెప్పాలని ఎవరు తలుచుకోవాలి? అందుకు అంత చమత్కారం మొదలెట్టాడు. గణేశ జనని దుర్గా అన్నాడు. ఇక్కడ గణేశ జనని ఆవిడ. ఇప్పుడు ఈ 5 గురించి మనం వివరంగా చెప్పుకోవడానికి సన్నద్ధమవుతున్నాం. ప్రారంభిద్దాం. పైగా 5 గురించి ముందు క్లుప్తంగా వివరిస్తాడు. దాంతో డీటెయిల్డ్గా ఎలా ఎలా పూజించాలి ఇవన్నీ చెప్తాడు. ఈ 5 చెప్పిన తర్వాత ప్రధానాంశ రూపాలు చూపిస్తాడు, దాంతో అంశాంశ రూపాలు చూపిస్తాడు, కళాంశ రూపాలు చెప్తాడు. ఎప్పుడైనా సరే శక్తి తగ్గుతున్న కొద్దీ కనబడుతుంది, గుర్తుపెట్టుకోండి. మనకి ఇంద్రియాలకు అనుభవానికి రావాలంటే శక్తి తగ్గాలి. ఉదాహరణకు నది ప్రవహిస్తూ ఉంటే మీరు ఎలా అందుకోగలరు? ప్రవహిస్తున్న నదిని పట్టుకోగలరా? అప్పుడు ఏం చేస్తారు? బిందె పట్టుకెళ్ళి తెచ్చుకొస్తారు. బిందెలోకి నది తెచ్చుకొస్తే మీకు అనుకూలంగా ఉంది, కానీ నది బిందెలోకి తగ్గిందా లేదా? అందుకు మీరు ఎప్పుడైనా కనబడుతున్న వస్తువులలోంచి శక్తి చాలా పరిమితంగా ఉంటుంది, అలా వెళుతున్న కొద్దీ అపరిమితం అయిపోతుంది. అపరిమితాన్ని పట్టుకోలేము. అందుకే అపరిమితమైన శక్తిని మనం అందుకోలేం కనుకనే పరిమితంగా మన ప్రపంచంలో చూడడం కూడా జరుగుతుంది. ఆ పరిమితంగా శక్తిని చూడడం ప్రధాన అంశ, అంశాంశ, కళాంశ ఇవన్నీ చెప్తాడు. ఈ మొత్తం అమ్మవారి ప్రపంచమంతా నెట్వర్క్ ఇవేనండి. ఏది పరిపూర్ణం మొదలుకొని ప్రధానాంశ, కళాంశ వరకు ఇందాక చెప్పుకున్నామే, ఆ భాగం అంతా వ్యాపించుంటుంది. అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని వ్యాసుడు మనకి ఇస్తున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు 5. మొట్టమొదటిగా దుర్గాదేవిని తెలుసుకుందాం. దుర్గ గురించి వివరిస్తున్నాడు ఇప్పుడు. గణేశమాతా దుర్గా యా శివరూప శివప్రియ నారాయణీ విష్ణుమాయా పూర్ణ బ్రహ్మస్వరూపిణి. అమ్మవారి గురించి చెప్తున్న మాటలు చాలా మధురంగా ఉంటాయి కనుక నేను మూలం కూడా తీసుకుని చెప్తున్నాను. బ్రహ్మాది దేవై మునిభి మనుభి పూజితాస్తుత సర్వాధిష్టాత్రి దేవి సా శర్వరూప సనాతని ధర్మ సత్య పుణ్యకీర్తి యశో మంగళదాయిని సుఖమోక్ష హర్షదాత్రి శోకాప్తి దుఃఖనాశిని శరణాగర్దీనార్థ పరిత్రాణ పరాయణ తేజస్వరూప పరమ తదధిష్టాతృ దేవత సర్వశక్తి స్వరూపా చ శక్తి రీసస్య సంతతం సిద్ధేశ్వరి సిద్ధిరూప సిద్ధిద సిద్ధిరీశ్వరి బుద్ధి నిద్ర క్షుత్ పిపాస ఛాయా తంద్ర దయాస్మృతి జాంతి శాంతిశ్చ భ్రాంతిశ్చ శాంతి కాంతిశ్చ చేతన తుష్టి పుష్టిస్తథా లక్ష్మీ ధృతి మాయా తథైవత సర్వశక్తి స్వరూపా సా ఉక్తశ్రుతౌ సుతగుణశ్చాతి స్వల్పో యథాగమం గుణోచ్యనంతో అనంతాయ అపరాంచ నిశామ్య. దుర్గ గురించి ఎంత చెప్పాడండి. ఎవరు? విష్ణు. దుర్గాదేవి మొట్టమొదటి. ఆ తల్లి గురించి వివరిస్తూ ఈ తల్లిని బ్రహ్మాది దేవతలు కూడా కొలుచుకుంటూ ఉంటారు. పైగా ఈ తల్లి శివప్రియ, శివుని యొక్క శక్తి, శివునికి ప్రియమైన తల్లి. పైగా సనాతని, సనాతని అంటే శాశ్వతమైనది అని అర్థం. ఇవాళ ఉండి రేపు పోయేది కాదు, సనాతని. ఈవిడ ధర్మము, సత్యము, పుణ్యము, కీర్తి, మంగళత్వం ఇవి ఇస్తుంది తల్లి. ఎవరైతే ఈ తల్లిని ఆరాధన చేస్తారో వారికి తల్లి అందిస్తున్నది ధర్మము, సత్యము, పుణ్యము, కీర్తి, యశస్సు, మంగళము ప్రదానం చేస్తున్నది. అంతేకాదు సుఖ మోక్ష హర్షదాత్రి. ఈ తల్లి లౌకిక సుఖాలు ఇస్తున్నది, పరలోక సుఖాలు ఇస్తున్నది, ఇహలోక పరలోక సుఖాలకు అతీతమైన మోక్ష సుఖం ఇస్తున్నది. అందుకే సుఖ మోక్ష హర్ష అని 3 పదవులు వేశాడు. సుఖం అంటే స్వర్గాది లోకాల్లో దొరికేది ఇక్కడ అర్థం ప్రకారం. మోక్షం అనగా కైవల్య సుఖం, హర్షం అనగా భూలోకంలో పొందే సుఖం. అందరికీ ఏమి కావాలి? అవి ఉన్నాయో లేవో తెలియదు కనుక ఇవి కావాలనుకుంటాం, కానీ ఇది అయిపోయి అది తప్పకుండా ఉంటుంది. అందుకు 3 ఇచ్చే తల్లి సుఖ మోక్ష హర్షరాత్రి. శోక ఆర్తి దుఃఖ నాశనం. అదేవిధంగా మనకు శోకము, ఆర్తి, దుఃఖం ఉంటాయి. ఇదేమిటంటే 7 ఒకటే అనుకుంటూ 3 ఉన్నాయి. ఇదో బాధ మనకి. శోకము, ఆర్తి, దుఃఖము. నిజానికి 3 చూసుకుంటే ఒకేలా కనబడుతుంది, కానీ 3 రకాల దుఃఖాలు ఉన్నాయి మనకి. శోకము, ఆర్తి, దుఃఖము. శోకానికి దుఃఖానికి నిర్వచన తేడా ఏంటంటే, ఒక బాధ కలిగినప్పుడు దానికి దుఃఖం అంటారు, తలంచుకుని కుళ్ళు ఏడిస్తే అది దానికి శోకం అంటారు. 2 జరుగుతాయి. ఒక సంఘటన జరిగిపోతుంది, బాధ, దాని తర్వాత మాటికి తొలుస్తూ ఉంటుందండి. అక్కడ లాజిక్స్ పనిచేయాలి. మీరు ఆలోచించండి, ఎన్నెన్నో జరిగిపోతాయి. పక్కవాడు చెప్తూ ఉంటాడు, అయిపోయింది వదిలేరా అని. వాడు అవగాలి, మళ్ళీ వాడికి జరిగితే అలాంటి వీడు మళ్ళీ చెప్తాడు, వేరే విషయం. ఎవడు గోల వాడితే, ఎవడు బాధ పడితే. లాజిక్ అందరూ ఎన్నో ఉన్నాయి సృష్టిలో, కానీ అన్ని లాజిక్తో పొందాలి మనం ప్రయత్నిస్తాం. అదే మొక్క శోకము, దుఃఖము. ఇది కాక ఆర్తి అని మరొకటి ఉంది. ఆర్తి అనగానే అదే అందంగా వినపడిన కొంత పేర్లు పెట్టుకుంటున్నారు ఈ రోజుల్లో. ఆర్తి అంటే పీడ అని అర్థం. ఇప్పుడు పెట్టుకోండి మీ ఇష్టం. ఆర్తి అంటే పీడ, రకరకాల పీడ. ఈ పీడలకు ఆర్తులు అని పేర్లు. కానీ శోకము, ఆర్తి, దుఃఖము. అక్కడ దుఃఖము, శోకం పడదు కదా. ఆర్తులు వచ్చి పడుతుంటే ఏం చేస్తారు?
కానీ మూడు తొలగించే శక్తికి అమ్మవారు. అందుకే దుర్గాదేవి ఆపదలు తొలగించడం అద్భుతమైన శక్తి అండి. ఆపది కిం కరణీయం స్మరణీయం చరణ కమలమంబాయా అని చెప్పారు ఇక్కడ. అందుకే దుర్గా, అసలు దుర్గా అనే పేరుకే దుర్గతులను నశింపజేసే దుర్గా. అందుకు ఆ తల్లికి విశేషంగా చెప్పారు ఇక్కడ దుర్గా అని. ఇక్కడ దుర్గ శబ్దానికి అర్థం చేస్తే ఎంత బాగుంటుంది చూడండి. దుహు అనే పేరుతో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ తీసేస్తుంటాం. చూడండి, దుహు దుహు పేరుతో ఎన్ని ఉన్నాయో మీరు చెప్పండి, అవే ఎక్కువ చెప్పగలం మనం. దుఃఖము, దుష్టత్వము, దుర్గతి, దురాచారము, దుర్మార్గము, ఇలా దుస్సహము, దుస్సాధ్యము, ఇవన్నీ ఉన్నాయి. దుహు దుహు అంటే ఏమిటో కదా, అన్బేరబుల్. ఇది ప్రధానంగా అన్బేరబుల్ ఒకటి. అలాగే మనం సాల్వ్ చేయలేనిది, దీనికి దుహు అని పేరు. అలాంటి దుహు ఏమి ఉన్నాయో అన్ని, ఆ దుహు అన్ని తీసేసేది దుర్గా. చూడండి ఎంత అద్భుతమైన పేరు. దుహు దుఃఖం తీసేస్తుంది, దుష్టత్వం తీసేస్తుంది, దురాచారం తీస్తుంది, దుర్మార్గం తీస్తుంది, ఎన్నెన్నో. భరించగలిగితే సుఖం, భరించలేకపోతే దుఃఖం. అంతే. ఖమ్ అంటే అనుభవం అర్థం, ఒక అర్థం. కానీ దుఃఖం సుఖం, మనకు సుఖం కావాలి, అందుకు సు గనక దుహు అక్కర్లేదు మనకి. ఈ దుహువులు ఏమన్నా అన్నీ తీసేస్తుంది కదా, దుహువులు తీసేసి సుఖం ఇస్తుంది కనుక ఆ తల్లి పేరు దుర్గా. ఇది ఒక అర్థం అండి. ఇప్పుడు అర్థాలు చెప్పడం మొదలు పెడుతున్నాం, పట్టుకోండి. ఒక్కరోజు ఇంత డోసా అండి, ఏం పర్వాలేదు, ప్రిపేర్ అయ్యి వచ్చిందిగా, ఏం చేస్తాం. కనుక ఇంకొక అర్థం చూడండి, దుర్గా అనేది సామాన్యమైన విషయం కాదండి. మనం రకరకాల దేవతల పేర్లు అంటాం, కానీ ఈ పేర్ల కన్నా అర్థాలు తీస్తే ఒకే పరమాత్మ పేరు, అన్ని అర్థాలు. అందుకు ఒక పేరుకి అర్థం చెప్పేటప్పుడు మీరు దేవత చేసే క్రియ బట్టి ఒక అర్థం చెప్పాలి, దాని పరమార్థం వరకు చెప్పాలి. ఇప్పుడు పరమార్థంలోకి తీసుకెళ్తున్నాం. భగవతత్వం చాలా చిత్రం, అంతటా ఉంటుంది కానీ అర్థం కాదు. అంతటా ఉంటుంది, అర్థం కాదు. ఎలా ఉంటుందంటే పాలలో వెన్న ఉంటుంది, తెలియదే. తిలతైలవతు దారు వన్నివతు అన్న రామానుజాచార్యులు గారు. నువ్వుల్లో నూనె ఉంది, ఏది మథనం చేసేదని తెలియదు. అలాగే ఈ శక్తి ప్రపంచమంతా అలా వ్యాపించిపోయింది, అంత తేలిగ్గా తెలియదు, అంత తేలిగ్గా దొరకదు. ఆఖరికి తెలుసుకోవాలనుకునే మాటకి మనసుకి కూడా దొరకదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఉపనిషత్తు చెప్తుంది. పరతత్వం అంటే ఏమిటయ్యా అంటే మాటతో వర్ణించలేనిది, మనస్సుతో ఊహించలేనిది అంటే. ఇంకేం చెప్తాను చెప్పండి. మాటతో మనసుతో చెప్పేదంతా ప్రపంచానికి సంబంధించింది, మాటకి మనసుకి అన్నది ప్రపంచానికి అతీతమైంది. కొందరు అంటారు మాటలతో చెప్పలేనండి అని. ఏమండి, ఆవకాయ బాగుందా, రుచి మాటలతో చెప్పలేండి, అది కూడా మాటలతో చెప్పలేదా? నీకు మాట్లాడాలని లేదు, లేకపోతే నీ మాటలు చాలు, నీ లాంగ్వేజ్ ఇస్ నాట్ ఇనఫ్ అంతే తప్ప ఈ సృష్టిలో ఏదైనా మాటతో చెప్పండి నేర్చండి. మాటతో చెప్పలేదు తక్కువ వస్తుంది. అందుకే మాటతో దొరకదు, మనస్సుతో దొరకదు, అంత తేలిగ్గా దొరకదు. నేను ఇక్కడ చెప్పింది దొరకదంలే, అంత తేలిగ్గా దొరకదండి, అంత తేలిగ్గా దొరకదు. భగవతత్వం అంత తేలిక అనుకున్నారా? ఇలా వచ్చి అలా కూర్చుంటే అర్థమైపోవడానికి ఎంత సాధన చేయాలి, ఎంత సాధన చేయాలి. ఊరకే దొరకునా ఉన్నతోన్నత సుఖం అన్నాడండి హనుమాచార్య వారు. ఊరకే దొరకదు, కష్టపడాలి. అంటే తేరగా దొరకదు భగవతత్వం. సృష్టిలో ఏ పని లేకపోతే ఆధ్యాత్మికవాదంలో వెళ్దాం అనుకుంటారు. వాడి శ్రేమి చేయడం గుర్తుపెట్టుకోండి. అదే పని పెట్టుకున్నవాడు సాధించగలడు, కానీ అదో పని పెట్టుకున్నవాడు సాధించగలడు. ఎంత కష్టపడాలి, అంత కష్టపడితే కానీ దొరకదు. కనుక దుర్గమా దుర్లభ. దుర్లభ అంటే తేలిగ్గా దొరకదు. అది మనసుతో మాటతో అంతు చిక్క దగ్గర దుర్గమా, దుర్గమారణ్యము అని అంటాం కదా, అది అనమాట. అందుకే దుర్గమా దుర్లభ అనేది పరమాత్మకు సంబంధించిన శబ్దం. అందుకే దుర్గా అంటే దుర్లభమైన దుర్గమమైన పరతత్వమే దుర్గా. అంత దుర్లభం దుర్గం అయితే నాకెందుకండి అంటే ఆవిడని ఆశ్రయిస్తే నువ్వు దుఃఖం పోతుంది, సుఖం కలుగుతుంది కనుక ఆవిడని ఆశ్రయించు. దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద దుష్ట దూరా. అయ్యా మీరెంత చెప్పారు కానీ దుర్గాతత్వం నాకు వినాలనిపించలేదండి, అందుకే మధ్య లేచి వెళ్ళిపోయానండి అంటాడు. అందుకే చెప్పాడు దుష్ట దూరా, దుష్టులకు దూరంగా ఉంటుంది, దుష్టులు వీడికి దూరంగా ఉంటారు. ఇక్కడ స్పష్టంగా చెప్పాడు. అమ్మవారికి ఎవరు దూరంగా ఉంటారంటే దుష్టుడు లేనివాడు, సంస్కారం లేని వాడికి అమ్మవారు ఎప్పుడు దూరంగానే ఉంటాడు. వాడికి అర్థం కాదు, అంతే కదండి. కళ్ళు మూసుకున్నవాడు సూర్యుడు కనబడ్డు, దుష్టత్వం ఉన్నవాడికి దుర్గ కనబడ్డాడు. సూర్యుడు ఉన్నాడు, నువ్వు కళ్ళు మూసావు, అమ్మవారు ఉన్నారు, నీ దుష్టత్వం ఉంది. దుష్టత్వం ఉన్నవాడికి భగవతత్వం అర్థం కాదు. అందుకు నాకు భగవంతుడు అంటే తెలియట్లేదండి. ముందు మేక్ యువర్ సెల్ఫ్ ప్యూర్ అంటాడు స్వామి వివేకానంద. ముందు నువ్వు నిన్ను శుద్ధుడిగా చేసుకో, అప్పుడు భగవతత్వం అర్థమవుతుంది. నీలో ఇంప్యూరిటీ ఉన్నంతకాలం భగవంతుడు అర్థం కాదు. నేను దేవుడిని ఒప్పుకోనండి, ఫుల్ ప్యాక్డ్ అనమాట చెత్తతో మనసు, అర్థం కాదంటే. అందుకు దుష్టదూరా. అయ్యా నిజమే దుష్టదూరా, కానీ నాలో దుష్టత్వం ఉందేమో ఒప్పుకున్నావుగా, ఆవిడ శరణి వేడు, ఆవిడ నీలో ఉన్న దురాచారం అంతా తీసేస్తారు. దుష్టదూరా దురాచార శరణి.
మనకు దుష్టత్వం పోగొడుతున్నారు. ఆవిడకి ఏ దోషము లేదు, దోషవర్జిత, ఏ దోషము లేని తల్లి. అందుకని దుష్ట దూర దురాచార శమని దోషవర్జిత అని చదవద్దండి. అలా చదువుతున్నారా? లేదు కదా. దుష్ట దూర దురాచార శమని దోషవర్జిత. లలితా సహస్రం ఒకదాని కూడా చదివితే ప్రమాదం. సరిగ్గా చదవండి. పుణ్యం పొంది అని నాకు ఉండొచ్చు, కానీ చదవడానికి కొన్ని నియమాలు జాగ్రత్తగా మీరు తెలుసుకుని చదవండి అంతే. కొందరు అంటారు గురుపదేశం లేకుండా చేయకూడదండి అంటే, సరిగ్గా ఎలా చదవాలో గురువు ద్వారా తెలుసుకుని చేయాలి అంతే. పెద్ద గోలేం లేదు. మీరు దుష్ట దూర దురాచార శమని దోషవర్జిత. ఒక్క ఈ వాక్యంలో దుర్గాదేవి తత్వాన్ని లలితా సహస్రనామంలో చెప్పేశారు. దుర్లభ దుర్గమ దుర్గా. దుర్గానామాన్ని డెఫినిషన్ రెండిట్లో చెప్పి, దుఃఖహంత్రి సుఖప్రద దుష్ట దూర దురాచార శమని దోషవర్జిత. అందుకు దుర్గా. పైగా మనం ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు దుర్గానామస్మరణ రక్షిస్తుంది. ఈ మాట ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మనం అనుకుంటాం మన భారతదేశంలో అన్ని అనుకూలంగా ఉన్నాయని. చెయ్యాలనుకుంటే ఎక్కడైనా అనుకోను. ఇక్కడుండి కూడా సకాలంలో సంధ్యావందనం చేసుకుంటున్న కుర్రవాళ్ళని చూస్తున్నాం. అక్కడ అసలు సంధ్యావందనం మాటే తెలియని వృద్ధమూర్తులు కూడా చూస్తున్నాం. కానీ చెయ్యాలని బుద్ధి ఉండాలి, కానీ ఎక్కడైనా చేయగలండి. అయితే ప్రతికూల పరిస్థితులు మనకు తెలియకుండా దేశం అనుకూలించకపోవచ్చు, కాలం అనుకూలించకపోవచ్చు, పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. ఆ సమయంలో కొన్ని మనం చేయలేనప్పుడు మనం ఎలా తరిస్తాం అనే బాధ ఉంటుంది. సిన్సియర్గా సాధన చేసేవాడి గురించి నేను చెప్తున్నాను. ఆ బాధపడేవాడికి అమ్మవారు నేను ఉన్నాను రా అన్నట్ట. అందుకు దుర్గానామస్మరణ చేస్తే మనకు తెలిసి తెలియక ఎదుర్కొంటున్న దురాచారాన్ని తొలగిస్తుంది కనుక సర్వకాలంలో ఎందుకు దుర్గానామస్మరణ అంత గొప్పది. ఆ దుర్గా నామంలోనే అంత గొప్పదన్నది. దుర్గే స్మృతా హరసి భీతమశేషయంతో స్వస్థై స్మృతా మతమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ వయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్త అని చెప్తున్నది దేవి మహాత్మ్యం. దీని అర్థం ఏంటంటే, దుర్గే స్మృతా హరసి భీతిమశేషయంతో. సృష్టిలో ఏ జంతువైనా సరే, జంతువు అని చెప్పారండి, జంతువు ఏ జంతువైనా సరే, అంటే వాడు పెద్ద సాధకుడు కాకపోవచ్చు, ఏమీ తెలియకపోవచ్చు, ఎలాంటి జంతువైనా సరే దుర్గాని స్మరిస్తే చాలు వెంటనే వాడికి ఆ ఆపద పోతుంది. దుర్గే స్మృత హరసి భీతి, వాడిని భీతి పోగొడుతుంటాడు. అయ్యా భయం లేని వాడు స్మరిస్తాను, నాకేం భయం లేదు స్మరించాను. అడిగి చెప్పింది స్వస్థై స్మృత మతమతీవ శుభాం దదాసి. ఏ భయం లేని వాడు స్మరిస్తే వాడు ఇప్పుడు ఉన్న స్థితి కంటే ఉన్నత స్థితికి వెళ్తాడు. స్వస్థై స్మృత మతమతీవ శుభాం దదాసి. దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య. దారిద్ర్యాన్ని, దుఃఖాన్ని, భయాన్ని పోగొట్టడంలో నీకంటే ఎవరమ్మా గొప్పవారు. సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్త. అందరికీ ఉపకారం చేయడంలో ఆవిడ ఆర్ద్రచిత్తతో ఉంటుంది, దయతో ఉంటుందండి. పరమదయామి అమ్మవారు. అందుకే ఆ తల్లిని తలంచుకునేటప్పటికల్లా మన పోతన గారికి పులకింత వచ్చేసింది. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చెడి అమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపద. మహానుభావుడు ఈ పద్యంలో ఎన్ని మంత్ర రహస్యాలు పెట్టాడు. ఒక్క పద్యం మన తెలుగు వాళ్ళం అమ్మ 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 అనుకుంటూ ఎన్ని పొందొచ్చు దీంట్లో చూడండి. కొనసాగించమంటారా అంటారా? దుర్గమ్మ ఈ నామం ఇది పూర్తి చేసుకున్నాం. అమ్మల గన్నయమ్మ ఎంత గొప్ప పద్యం ఇచ్చాడు మహానుభావుడు. మనకు అమ్మ అని పిలవడం తెలియదు కదా. ఈ పద్యంలో ఎన్ని మార్లు అమ్మ వస్తుందో. అమ్మల గన్నయమ్మ ఎంత గొప్ప మాట చెప్పాడు. అది తెలుగువాడు గొప్పతనం అంతా అక్కడే ఉందండి. అకార ఉకార మకారాలు ఓంకారం అయితే ఉకారం కడుపులో దాచుకుని అమ్మ మిగిలిపోతే అది అమ్మ అయిపోయింది. ఓంకారమే అమ్మగా వచ్చింది మనకి. ఇక్కడ అంత శక్తి ఉన్నది అమ్మ అనే నామంలో. అందుకు ప్రేమగా పిలుస్తున్నాడు అమ్మల గన్నయమ్మ. ఈ అమ్మ ఎవరయ్యా అంటే అమ్మల్ని కన్న అమ్మట. ఇంత గొప్ప మాట. అమ్మల్ని కన్న అమ్మ. ఎందరు అమ్మలు ఉన్నారో మనకేం తెలుసు. అమ్మలు అంటే అమ్మ అంటే కారణము, ఇది అర్థం చేసుకో. అంతే కదండి. అమ్మ అంటే మనకు లోకంలో కూడా మనం పుట్టడానికి కారణమైనది, మనల్ని పోషించింది, మనల్ని రక్షిస్తుంది, నెపం లేకుండా ప్రేమిస్తుంది. అదే అమ్మ అంటే కదండి. అంటే అమ్మ అంటే ఒక మూర్తి అని కాదు, అమ్మ అంటే ఒక భావం. మన కారణమైనది, మనల్ని ప్రేమించేది, నెపం లేకుండా ప్రేమిస్తుంది, నెపం లేకుండా దయ చూపిస్తుంది, మన దుఃఖం చూస్తే కరిగిపోతుంది. ఈ లక్షణాలన్నీ ఉంటాయి అమ్మ. మనం సృష్టి స్థితిలో చేసే చైతన్యాన్ని అమ్మా అని పిలవగానే ఆ తల్లి మనకు కారణం, ఆ తల్లి మనకు పోషకం. ఇలా పిలిచిన వాడిని వెంటనే పిల్లల్ని రచిస్తుందండి. అందుకే భగవంతుణ్ణి అమ్మా అని పిలిచి పూజించగలిగే భారతీయ సంస్కృతులు పుట్టినందుకు మన అంత అందంగా చెప్పాడు. అందుకు మనకు పోషకమై, కారకమై, రక్షకమై, అవ్యాజమైన ప్రేమతో కరుణతో రక్షించే తల్లి కనుక అమ్మా అనే పేరు ఆ తల్లిది.
ఈ అమ్మ ఎంత గొప్ప అమ్మ అంటే అమ్మలగన్నయమ్మ. మనకు లోకంలో ఎవరో ఒకళ్ళు అమ్మలా రక్షించే వాళ్ళు ఉంటారు, కానీ అమ్మలకి అలాంటి అమ్మతనాన్ని ఇచ్చిన అమ్మవారి విధ. ఒక స్త్రీకి మాతృత్వం ఇవ్వకపోతే ఆ పిల్లాడి గతి ఏమిటండి? ఒకసారి ఆలోచించు. ఎలాంటి గతి? పిల్లాడు పుట్టాడు, ఆ స్త్రీ దగ్గర చెప్పారు, అమ్మ మీకు అబ్బాయి పుట్టాడంటే ఎవరెవరికి అబ్బాయి అవుతాడు, ఎవరెవరికి అమ్మాయి అవుతారు అని వారు వేదాంతం పొలకపోసిన పిల్లాడు ఏమవుతాడు? ఆ నేచర్లో ఒక శక్తి పెట్టేసింది ఆ తల్లి. చూడండి, అంతవరకు ఒక స్త్రీ, ఎవడైనా ఒక పరాయి పిల్లవాడు మలమూత్ర విసర్జన చేస్తే జుగుప్స పడే స్త్రీ తనకు పిల్లాడు పుడితే ఎలా చూస్తుంది? హఠాత్తుగా ఆమె మార్పు ఎవరికి ఇచ్చారు? ఒకవేళ ఆ మార్పు ఆమెకు రాకపోయింటే పిల్లాడి గతి ఏమిటి? అక్కడ కనబడుతుంది అమ్మ దయ. ఒక పిల్లాడిని పోషించడానికి ఆ తల్లిలో మాతృత్వం అనేటువంటి శక్తిని ప్రవేశింపజేసిన జగన్మాతకు నమస్కారం. కానీ జగన్మాత ప్రేమ మనం ముందు అమ్మ ద్వారా పొందాం, తర్వాత అయ్య ద్వారా పొందాం. కానీ అమ్మ అనుగ్రహమే మనకు అందరి ద్వారా లభిస్తున్నదని తెలుసుకోవాలి. అది అమ్మ. అలాంటి అమ్మలందరికీ ఆవిడ మూలం. ఈ జన్మలో ఒక తల్లి, మరో జన్మలో మరొక తల్లి. ఈ తల్లులు మారారు కానీ ఆ తల్లి మారలేదు. ఆ తల్లి మారలేదు, అందుకే ఆ మారని తల్లి. అంతేకాదు, లోకంలో చిన్నపిల్లాడు రాత్రి అర్ధరాత్రి టీవీ చూస్తూ ఉంటే అప్పుడు కూడా పడుకోరా అంటుంది ఆ తల్లి. వీడు పడుకున్నాక ఎప్పటికి నిద్ర లేకపోతే ఒక్కడు కొట్టి లేస్తుంది. ఏమమ్మా పడుకోవడానికి కొడతావా, నిద్ర లేపడానికి కొడతావా అంటే ఏం చెప్తుందండి? అప్పుడు పడుకోగలరు కనుక అప్పుడు కొట్టా, ఇప్పుడు లేవాలి కనుక ఇప్పుడు కొట్టా అంటుంది. అలాగా లోకంలో ఒక పిల్లాన్ని నిద్రపుచ్చి నిద్ర లేపడానికి ఒక శక్తి ఉంది. మనం కూడా ఇంటికి పడుకుంటున్నాం, పొద్దున్న లేస్తున్నాం. ఎవరు లేపుతున్నారు? ఎవరు నిద్రపుచ్చుతున్నారు? కనుక మనలో నిద్రపుచ్చే ఆవిడ, మనం నిద్ర లేపే ఆవిడ, మనం ఏది పడేస్తే లోపల అది అరిగించే ఆవిడ ఆ శక్తి రూపిన అమ్మ. ఎప్పుడు మనల్ని ఆ తల్లినా కడుపు నుంచి బయట పెట్టిందేమో కానీ ఈ తల్లి మన కడుపులో కూర్చుని కాపాడుతుందండి ఇక్కడ పరమే. అది జగన్మాత. అందుకే అమ్మలగన్నయమ్మ ఎంత గొప్పగా చెప్పాడు. అంతేకాదు, అమ్మ అంటే కారణం అన్నాం, కారణానికి కారణము. అమ్మలగన్నయమ్మ అంటే కారణాలకు కూడా కారణమైనది. సృష్టిలో దేనికి ఏది కారణం వెతికితే ఒక్కొక్కడు వాళ్ళ లెవెల్ ఆఫ్ థాట్ బట్టి ఒక్కొక్క దగ్గర ఆగిపోతారు. అంతే కదండి. ఒక సైంటిస్ట్ని కారణం వెళ్తే వాడు ఒక దగ్గర ఆగిపోతాడు. వాడు ఎక్కడ ఆగిపోతాడు అక్కడి నుంచి కంటిన్యూ అయితే దాని పేరు ఆధ్యాత్మికత, రేటో కాదు. దాని పైది అలా వెళుతూ అసలు రీజన్, సృష్టికి అసలు కారణం ఏదో కారణానాంచ కారణం, కారణములకు కూడా కారణము. అది అమ్మలగన్నయమ్మ అనే మాటకు అర్థం అండి. ఎన్ని విశేషములు ఉన్నాయి. అంతేకాదు, మరొక అందం ఉన్నది. మల అంటే కొండ అని అర్థం. ఆ మల సంధిలో అమ్మల అవుతుంది. ఈవిడ ఎవరయ్యా అమ్మవారు అంటే అమ్మలగన్నయమ్మ, ఆ కొండ కన్న కూతురు. ఎంత బాగున్నదో అంటే పర్వతరాజపుత్రి పార్వతీదేవి. ఇది అమ్మలగన్నయమ్మ. ఈవిడ ఎవరయ్యా అంటే ముగురమ్మల మూల పుటమ్మ. ఈవిడ ముగురమ్మల్లో ఒక ఆవిడ కాదు, ముగురమ్మలకి మూలం ఉంటాం. ముగురమ్మల మూల పుటమ్మ. ఎప్పటి నుంచి ఉందండి ఈవిడ? మా అమ్మకంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఈవిడకు చాలా పెద్దమ్మ. ఈవిడ ఎప్పుడు ఉన్నది ఎవరికి తెలియదు. మరి వీడు చేసే పని ఏమిటి? 2 పనులుట. సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ. 2 పనులు ఆవిడ చేసిన అమ్మవారు. ముఖ్యంగా దుర్గా అంటే ధర్మరక్షణ కోసం ఒక్కసారి హఠాత్తుగా వచ్చి అధర్మాన్ని శిక్షించి ధర్మరక్షణ చేసే ప్రతాపమూర్తి కదా తల్లి. అది ఎందువల్ల చేస్తుంది? దయతో చేస్తుంది ఆ పని తల్లి. అందుకే ఆవిడ పని ఏంటంటే సురారులమ్మ కడుపారడి పుచ్చడి అమ్మ. పద్యం చదివుడు జాగ్రత్తగా చదవాలండి. అది తెలుగు నేర్చుకొని ఉత్సాహం ఉండొచ్చు కానీ చదవడం బాగా చదవాలి. అమ్మలగన్నయమ్మ, గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ అని ఆపకూడదు. సురారులమ్మ కడుపారడి పుచ్చడి అమ్మ అని ఇక్కడ జాగ్రత్తగా అదంతా కలిపి ఒక మాట. సురారులమ్మ. సుర అరులు అంటే రాక్షసులు, దేవతలకు శత్రువు. రాక్షసులకు అమ్మ ఉంది కదా. ఆ రాక్షసుల తల్లుకి కడుపు మంట పెట్టింది తల్లి. రాక్షసుల తల్లికి కడుపు మంట పెట్టిందంటే అర్థం ఏంటి? ఆ రాక్షస సంహారం చేసుకోవాలని వాళ్ళ అమ్మవాళ్ళు ఏడ్చారు అంటే అమ్మవారు ఏడిపించారని అర్థమా? అలాంటి పిల్లల్ని కన్నందుకు ముందు నుంచి ఏడుస్తున్నారు వాళ్ళు, వేరే విషయం. కనుక రాక్షసుల తల్లికి కడుపు మంట పెట్టింది అంటే ధర్మ శిక్షకురాలు రాక్షసుని శిక్షించింది, అది ఇక్కడ అర్థం. తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ. నిజానికి 2 వాక్యాల్లో మన బ్రతుకు కావాల్సిన సాధన ఉందండి. అందుకే నేను ఆగి మరీ చెప్తున్నాను. తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ. ఎంత బాగా చెప్పాడు. వెల్పుటమ్మలు. వెల్పుటమ్మలు అంటే దేవకాంతలు. తెలుగులో చెప్పాడు కానీ అర్థం కావట్లేదు మనకి. వేల్పుటమ్మ అంటే దేవకాంతలు. ఆ దేవకాంతలు మనస్సులో ఉంటుంది కదా. ఎందుకు ఉంటుంది? తన్నులో నమ్మిన వాళ్ళ అమ్మవారిని లోపల నమ్మారు. అంటే లోపల నమ్మడం, పైన నమ్మడం 2 ఉంటాయండి అన్నాడు ఒక ఆయన. ఉంటాయి. పైన నమ్మడం ఒకటి, లోపల నమ్మడం ఒకటి. పైన నమ్మడం అంటే ఎలాగో తీరిగ్గా ఉన్నాం కనుక భగవంతుని ప్రార్థిద్దామనే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ పైన నమ్మడం. ఒక ఆయన పాపం రిటైర్ అయితే విష్ణు శాస్త్రం చదువుతున్నట్టు. ఏమిటంటే విష్ణు శాస్త్రం చదువుతున్నారు అంటే ఎలాగో రిటైర్ అయింది కదా చదువుతున్నారు, లేకపోతే చదవ
10 మందితో కలిసి చదువుతున్నాను. అంటే నేను నమ్మకం లేదంటే నమ్మకం లేదు, కానీ అదేదో పుణ్యం వస్తుందట, ఖాళీగా ఉన్నాం వస్తే పుచ్చేసుకుందామని అంటున్నాను. ఇంకా వాడికి ఏమొస్తుందండి? ఇలాంటి అందరూ పై నమ్మికలే 199 మంది ఇలాగే ఉంటారు. అందుకు లో నమ్మిన డెప్త్ మనసారా త్రికరణ శుద్ధిగా నమ్మాలండి. అలా నమ్మిన వెలుపుటమ్మలు, ఆ వెలుపుటమ్మల మనస్సుల్లో ఉంటుందిట. సురారులమ్మకు మంట పెడుతుంది. ఈ 2 పనులు చేసేటప్పుడు దేవతను రక్షిస్తున్నది, రాక్షసుని శిక్షిస్తున్నది. ఇది కదా దీని అర్థం. అసలు అర్థం చూడండి చూపిస్తుంది. దీనికి నేను అన్వయించేది భగవద్గీత. దైవాసుర సంపద్ విభాగ యోగంలోకి వెళ్ళిపోతే దైవీ గుణాలు అసురీ గుణాలు 2 చూపిస్తారు అక్కడ. అవి ఏమిటంటే లిస్టు చాలా పెద్దది. ఆ లిస్టు దగ్గర పెట్టుకుని ఏ మనలో ఉన్నాయో చూసుకోవచ్చు, బయటకు చెప్పచ్చు. మనల్ని మనం రెక్టిఫై చేసుకోవడానికి బయటపడికి చెప్పడం ఎందుకు? మన స్కానింగ్ రిపోర్ట్ అక్కడ ఉంది, జాగ్రత్తగా చూసుకుంటే చాలు. దైవీ గుణాలు ఆసురీ గుణాలు 2 చెప్తాడు. రాక్షస గుణాలు ఇలా ఉంటాయి, దైవీ గుణాలు ఇలా ఉంటాయి అన్నాడు. అందుకు అమ్మలు అని చెప్పడంలో అర్థం ఏంటంటే ఆ భావం పుట్టడానికి మూలమైనది అర్థం. అమ్మ అంటే అర్థం ఏంటి? కొడుకుకు మూలం అమ్మ కనుక ఒక భావం పుట్టడానికి ఏవి మూలమై ఉంటాయో వాటిని అమ్మలన్నారు. అందుకు సురారులమ్మ అంటే మన ఆసురీ భావాలు పుట్టడానికి మనలో ఏ ప్రవృత్తి మూలమో దాన్ని మంట పెడుతుంది. అంటే రాక్షస భావాలు పుట్టకుండా రాక్షస భావాలు పుట్టడానికి మూలమైన అజ్ఞానాన్ని నశింపజేస్తుంది. ఇదంటే అర్థం. అందుకని ఎవరో తల్లి కడుపు మంట పెడుతుందో అర్థం కాదు ఇక్కడ, అది తెలుసుకోండి. సురారులమ్మ కడు పారడి పుచ్చడి అమ్మ. దుర్గుణాలన్నీ పుట్టడానికి అవిద్య హేతువో దాన్ని నాశనం చేస్తుంది. సుగుణాలు ఏవైతే ఉంటాయో వాటిని రక్షిస్తుంది. అయితే సుగుణాలతో మన అమ్మవారిని ఆరాధించాలి, ఆశ్రయించాలి. అది తన్ను లోనమ్మిన వెల్పుటమ్మలు. వెల్పుటమ్మలు అంటే దేవకాంత. ఇవి దైవీ గుణములు. ఈ దైవీ గుణములు కలిగిన వారి హృదయంలో ప్రకాశిస్తున్నది. ఆశ్రయ గుణములు ఉంటే ఆ విద్యను నాశనం చేస్తున్నది. కానీ అమ్మవారిని ఆశ్రయిస్తే మనకి ఏం చేస్తారో తెలుసా? మనలో ఉన్న ఆశ్రయ గుణాలు తీసేసి మనం నమ్ముకున్నాం కనుక మన దైవీ గుణముల వల్ల మన హృదయంలో ప్రకాశిస్తారు. కృష్ణ పరమాత్మ గీతలో చెప్పిన మాటే దైవీ సంపద్ విమోక్షాయ అన్నాడు. నీకు మోక్షం కావాలంటే దైవీ సంపద డెవలప్ చేసుకో, నాశనం కావాలంటే ఆశ్రయ సంపద డెవలప్ చేసుకో అని చెప్తూ అర్జునుడితో మాట అంటాడు. నీకు బాధ లేదయ్యా, నీకు దైవీ సంపద ఉంది లేని రికార్డ్ మళ్ళీ సర్టిఫై చేశాడు. అందుకు మనకి దైవీ గుణములతో ఉన్నవారిని రక్షిస్తూ ఆశ్రయ గుణములు ఉన్న వారిని శిక్షిస్తుంది. ఎందుకంటే ఆశ్రయ గుణములు ఉంటే మనలో ఉంటే మనకు ప్రమాదం, ప్రపంచంలో ఉంటే ప్రపంచానికి ప్రమాదం. ఇది తెలుసుకోండి. ఆశ్రయ గుణాలు ప్రపంచానికి ప్రమాదం. ఆశ్రయ గుణాలు లక్షణం ఏంటంటే వాడికి ఏ అవకాశం దొరికితే దాన్ని చేతిలో పెట్టుకుని ప్రపంచాన్ని హింసిస్తూ ఉంటాడు. అంతేకాదు వాడికి జ్ఞానం రాదు, చెప్పినా అర్థం కాదు, వాడిని ఆశ్రయం. ఇదొక లక్షణం. తనకు తెలిసిన అజ్ఞానమే జ్ఞానం అనుకుని విడిచిపడిపోతుంటాడు, అదొక లక్షణం. ఇలాంటి వాళ్ళ వల్ల ప్రపంచానికి ప్రమాదం అవునా కదా? ఇలాంటి అసురుడికి పదవులు లభిస్తే ప్రపంచానికి ప్రమాదం అవునా కదా? ఒప్పుకుని తీరుతాం, ఎందుకంటే అనుభవం కదా. అందుకు అసురు గణాలకు అధికారాలు దొరికితే ప్రమాదాన్ని, ప్రపంచానికి ప్రమాదం. అందుకే ప్రతి వాళ్ళు నవరాత్రుల పేరుతో దుర్గాదేవిని ఆరాధించి చండీ హోమాలు ఎందుకు చేస్తారంటే, అమ్మా ఈ ప్రకృతిలో ఆసురీ గుణములు నశించిపోవాలి, దైవీ గుణములు వృద్ధి చెందాలి, దైవీ గుణములు వృద్ధి చెందితే లోకానికి క్షేమం గనక అని ప్రార్థన చేయాలండి. అందుకు దుర్గాదేవిని మనం ఈరోజు ప్రార్థన చేసుకుంటూ నాలో ఆసురీ గుణములు నశింపజేసి దైవీ గుణములు వృద్ధి చేసి నా హృదయంలో భాషించు తల్లి, ఈ ప్రపంచంలో ఉన్న ఆసురీ గుణములు కూడా నశింపజేయు. అదండి ఒక్క మాటలో అమ్మవారి పనిచేసేది. సురారులమ్మ కడుపు అరడి పుచ్చడి అమ్మ, కన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గ. అంతవరకు చెప్పారు. అయితే ఎంత దుర్గమ్మైనా అక్కడ అంటున్నాడండి పోతన గారు మాయమ్మ. అంత అద్భుతమైన భావము. ఒక ఆవిడ ఉన్నదండి, పెద్ద కలెక్టరు. ఆవిడ అపాయింట్మెంట్ దొరకడం కూడా మహా కష్టం. చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఈ లోపల వాళ్ళ అబ్బాయి వచ్చాడు అక్కడికి. ఆ బంటరో దాపాడు. మా అమ్మయ్య అన్నాడు. వెళ్ళండి బాబు అన్నాడు. ఏమిటి పెట్టుకున్న క్వాలిఫికేషను? ఒకటే, మా అమ్మ. మీ అమ్మ కలెక్టర్ తెలుసా? నాకు తెలియదు. మీ అమ్మ చాలా వాటిలో మాస్టర్ తెలుసా? తెలియదు. మా అమ్మని తెలుసు అంతే. ఇక్కడ గుర్తుపెట్టుకుని కనుక ఆ జగదంబ ఎంత శక్తిమంతురాలు, ఎంత అవన్నీ నాకు తెలియదు. మా అమ్మ అదొక్కటి అనగలిగితే చాలు. మా అమ్మ అని అనగలిగితే ఆ తల్లి ఎంత అనుగ్రహిస్తుందో. అందుకు సురారుడమ్మ కొడు పారుడు పుచ్చడి అమ్మ, అమ్మల గన్నయమ్మ, ముగ్గురమ్మల మూడోడమ్మ, అబ్బో ఎంత ఆవిడైనా కానీ మాయమ్మ. ఆ భక్తి ఆత్మీయత కావాలంటే ఆ మాయమ్మ అంటే ఆవిడ ఒకసారి పొంగిపోతుందిట. పొంగిపోతుంది ఎలా అంటే కృపాబ్ధి. ఆవిడ దయ సముద్రం అంతా, అంటే అపార కృపాబ్ధి. ఆ తల్లిని నమస్కరిస్తే మాకేమిస్తుందో తెలుసా? ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపద. మన బతుకు కావాల్సినవన్నీ 4 ఇంట్లు పెట్టేశారు మా పోతం గారు. మహత్వము, కవిత్వము, పటుత్వము, సంపద 4 చూడండి. మహత్వం అంటే గొప్పతనం, కవిత్వం అంటే పోయిట్రీ అని కాదు, నాలెడ్జ్. ఇంకోటి పటుత్వం,
ఏమున్నా శక్తి ఉండాలి కదండి. సంపద, ఐశ్వర్యం ఇవి ఇస్తుందిట. మహత్వ, కవిత్వ, పటుత్వ, సంపద. ఈ 4 చాలు, ఇంకేం కావాలా? చాలంటే బెటర్, లేకపోతే మళ్ళీ చెప్తాడు. కానీ నిజాన్ని మన బతుక్కి 4 చాలండి. మహత్వం, ఎప్పుడైనా ఎవడైనా ఉన్న చోటుకుంటే కొంచెం హైగా ఉండాలి, గొప్పతనం కావాలనుకుంటారు. కవిత్వం, బుద్ధిశక్తి బాగుండాలి. పటుత్వం, బలం ఉండాలి. సంపద ఉండాలి. 4 ఇచ్చుగాక అన్నారు ఇక్కడ. ఈ 4 ఇస్తే చాలు. ఇప్పుడు పోతన గారు చేసిన రహస్యం చూపిస్తాను. మహత్వం, అన్నిటికంటే గొప్పది పరబ్రహ్మము అని అర్థం. దానికి బీజాక్షరం తీసుకోండి. పరబ్రహ్మకి సంబంధించిన బీజాక్షరం ఓంకారం. కవిత్వం అంటే సరస్వతి, జ్ఞానం. జ్ఞానానికి సరస్వతికి సంబంధించిన బీజాక్షరం ఐం. పటుత్వం, ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తి స్వరూపిణైన పరాశక్తి, దానికి బీజాక్షరం హ్రీం. సంపద అంటే లక్ష్మి, దానికి బీజాక్షరం శ్రీం. ఇప్పుడు రండి. మహత్వ ఓం, కవిత్వ ఐం, పటుత్వ హ్రీం, సంపద శ్రీం. అమ్మ శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఇది పెట్టాడండి దగ్గర పెట్టి దుర్గమ్మని అంత చక్కగా ఆవిష్కరించిన పోతన గారికి నమస్కారం చేసుకుంటూ, మీరు చెప్పిన ప్రకారంగా మీరు చెప్పిన దానికంటే ముందు పూర్తి చేశాను. దుర్గాతత్వం కొంతమేరకు మనం చెప్పుకున్నాం. మిగిలిన దుర్గాతత్వంతో ప్రారంభించుకుంటూ మిగిలిన 5 తల్లులు, తర్వాత అంశాలు ఇవన్నీ చెప్పుకుంటూ ధన్యమవుదాం. రేపటి రోజున 7ంటికి ప్రారంభిద్దాం అని నేను అనుకుంటున్నా. నిర్వాహకులు కూడా అవుననాలి, మీరు కూడా